దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంకి సమీపంలో ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీలో ఉన్నాము. ఇక్కడ ఫౌండర్ కెప్టెన్ మమత గారిని మనం కలవబోతున్నాము. ఎక్కడో పాలమూరు వలసల జిల్లాలో ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి వెళ్ళి స్ఫూర్తి తీసుకొని కష్టపడి చదువుకొని తాను కలలుగన్న పైలట్గా మారి తర్వాత తనలాంటి వందలాది మంది స్టూడెంట్స్ని పైలట్స్గా మార్చేందుకు ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ ఒకటి ఏర్పాటు చేసి ఇప్పటి వరకు వేలాది మంది పైలట్స్ని తయారు చేసేసి ఈరోజు ఈ తెలంగాణ చరిత్రను, ఈ భారతదేశ చరిత్రను ప్రపంచానికి చాటారు. మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని కెప్టెన్ మమత గారు నిరూపించారు. మాటల్లో విందాం. మహబూబ్ నగర్ మా ఫాదర్ ఊరండి. ఇక్కడ ఏంటంటే నేను పుట్టింది హైదరాబాదే. మా ఫాదర్ ఆయన స్కూలింగ్, ఆయన కాలేజ్ అక్కడ చేసిన తర్వాత ఆయన రైల్వేస్లో జాయిన్ అయ్యారు. రైల్వేస్లో జాయిన్ అయినందుకు ఆయన హీ వాజ్ గోయింగ్ అరౌండ్ ద మొత్తం కంట్రీ అనమాట. ఆయన కలకత్తాలో ఉన్నారు. ఆయన ఇనీషియల్గా హీ స్టార్టెడ్ ఇన్ కల్కటా. అక్కడ ఒక 10 years ఉన్నారు. దాని తర్వాత బాంబేలో 10 years ఉన్నారు. సో నేను పుట్టింది ఇక్కడ, కానీ నా బేసిక్ చైల్డ్హుడ్ అంటే ప్రైమరీ ఫస్ట్ వరకు, ఎల్కేజీ యూకేజీ వరకు కల్కటాలో చదివాము. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ మా ఫాదర్కి మళ్ళీ ఆయనకు బాంబే ట్రాన్స్ఫర్ అయినందుకు బాంబే వెళ్ళిపోయాము. సో నా స్కూలింగ్ 9th వరకు బాంబేలో అయింది. ఆ తర్వాత మళ్ళీ మనకు అప్పుడు లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ ఉంటాయి అని 9thలో మళ్ళీ మా ఫాదర్ ఇక్కడ తీసుకొచ్చేసారు మమ్మల్ని. ఆయన మళ్ళీ కలకట్టా వెళ్ళిపోయారు, కానీ ఫ్యామిలీని ఇక్కడ పెట్టేశారనమాట. సో మా మదరు, మేము ముగ్గురం ఇక్కడ ఉండేవాళ్ళం. సో పాలమూరు అంటే నాకు చాలా తర్వాత తెలిసింది దాన్ని పాలమూరు అంటారని. ఎందుకంటే ఒకసారి నేను ఫ్లైటెక్ స్టార్ట్ చేసిన తర్వాత పాలమూరు అమ్మాయి ఫ్లైటెక్ స్టార్ట్ చేయడం ఏంటి అని ఒకరు అడిగితే, అసలు ఎందుకు పాలమూరు అంటే ఏంటి, అది అంత బ్యాక్వర్డా, అసలు అక్కడ అంత ఇదిగా ఉందా అని. ఎందుకంటే మేము కూడా ఊరికి వెళ్ళే వాళ్ళము, కానీ ఇయర్లీ ఒక్కసారి వెళ్తాము అండ్ 1 day 2 days మ్యాక్సిమం. అది కూడా ఏదైనా పెళ్ళిళ్ళు అది ఉంటే వెళ్ళేవాళ్ళం. కాబట్టి నాకు అక్కడి గురించి ఎక్కువ తెలిసేది కాదు, ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ ఉండలేదు మేము. కాబట్టి ఇప్పుడు దాని తర్వాత మేము పెద్దగా అయిపోయిన తర్వాత ఈ ఫ్లైటెక్ స్టార్ట్ చేసిన తర్వాత దెన్ ఐ రియలైజ్డ్ అనమాట ఏమనంటే, ఓ పాలమూరు కొంచెం బ్యాక్వర్డ్ ప్లేస్, అందుకే అక్కడి నుంచి మేము కొంచెం ఎదిగినందుకు ఎవ్రీబడి థింక్స్ దట్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అని. కానీ నేనైతే ఐ డోంట్ థింక్ ఐ విల్ సే దట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్, కానీ ఇట్ వాజ్ ఓన్లీ బికాజ్ మా పేరెంట్స్ నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు, అన్లైక్ ఎనీ అదర్ తెలుగు పేరెంట్స్. ఆ రోజులలో అండి నేను చదివేటప్పుడు కూడా మా రిలేటివ్స్ కూడా అందరూ అన్నారు మా ఫాదర్తో, మా మదర్తో, ఏమనంటే అదేంటి మీరు మీ అమ్మాయిని పైలట్ చేపిస్తున్నారు, హస్బెండ్ని ఎక్కడి నుంచి తెస్తారు, మన ఫ్యామిలీస్లో ఎవరు పైలట్స్ లేరు, సో మీరు ఎలా ప్రపోజల్ తెస్తారు అట్లా అని చాలా భయపడిపించేవాళ్ళు మా ఫాదర్ని, మదర్ని. మా మదరు ఒకప్పుడేమో చాలా స్ట్రాంగ్గా ఉండేది, లేదు లేదు అది ఏమి ఇష్టం ఉంటే దాన్ని అది చేయని అనేది. మళ్ళీ సడన్గా వచ్చేసి వద్దులేమా నీ ఇష్టం, నువ్వు చూసుకో, వదిలేస్తే బెటర్ ఏమో అని మళ్ళీ ఒక్కొక్కసారి అనేదన్నమాట. సో తను పాపం షీ వాజ్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్, చేపియాలా వద్దా అని. కానీ మా ఫాదర్ వాజ్ వెరీ క్లియర్ అనమాట, తను ఏం చేస్తే అది చేయనియండి, ఇప్పుడు మ్యారేజ్ ఇస్ నాట్ మై కన్సర్న్ అనేవాడు. సో అట్లా నాకు చాలా సపోర్ట్ మా ఫ్యామిలీ నుంచి, ప్లస్ మా టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు. నేను ఫ్లయింగ్ స్కూల్లో స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ మా చీఫ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ అన్నాడు, నువ్వు స్టడీస్లో బాగున్నావు, నువ్వు అసలు ఈ ఫీల్డ్కి ఎందుకు వస్తున్నావు అంటే, నేనన్నా అదేంటి సార్, స్టడీస్లో బాగున్నావు ఏదైనా బాగా చేయొచ్చు కదా, మరి ఇదెందుకు చేయలేను అంటే, కాదు మామూలుగా ఎక్కువ స్టడీస్లో మంచిగా ఉన్న వాళ్ళందరూ ఐఐటీకి, బిట్స్ పిల్లానికి వెళ్ళిపోతారు, నువ్వెందుకు ఈ ఫీల్డ్లోకి వస్తారు, ఇక్కడ జనరల్గా చదువు సరిగ్గా రాని వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడికి, ఇంకేం కాలేదు మా దగ్గర డబ్బులునే మేము ఫ్లయింగ్ చేసుకుంటామని వస్తారు, బట్ యు ఆర్ గుడ్ ఇన్ స్టడీస్, వై డోంట్ యూ థింక్ ఆఫ్ టేకింగ్ సమ్ అదర్ కెరియర్ అన్నాడు. అంటే నేను కూడా యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసింది, నేను చిన్నప్పుడు నేను పైలట్ కావాలని అనుకోలేదు, నేను ఒక డాక్టర్ కావాలనుకున్నాను. అప్పుడు నేను మెడిసిన్ నా 12th తర్వాత రాస్తే నాకు ఇక్కడ మన కాకినాడలో వచ్చింది. నేను అసలు బాంబే నుంచి ఇక్కడికి వస్తేనే నాకు ఇది ఒక విలేజ్ లాగా అనిపించేది హైదరాబాద్. ఇక్కడి నుంచి ఇంకా కాకినాడ వెళ్ళాలి అంటే మా మొత్తం ఫ్యామిలీ వాజ్ అగేన్స్ట్ ఇట్ అనమాట. అది వాళ్ళు అన్నారు, నువ్వు లేదు, నువ్వు మళ్ళీ రాసుకో, నువ్వు ఉండలేవు అక్కడ, నువ్వు వచ్చేస్తావు, అసలు 2 days ఉండి వచ్చేస్తావు, నువ్వు ఉండలేవు, కాబట్టి నువ్వు మళ్ళీ ఈ నెక్స్ట్ ఇయర్ మంచిగా చదివి రాసుకో, నీకు ఇక్కడ సిటీలో వచ్చేస్తుంది మెడిసిన్ అని. సో ఆ హోప్తో నేనేం చేశానంటే, సరే మళ్ళీ చదువుకుందాం అనుకొని మళ్ళీ నేను స్టార్టెడ్ మై దిస్ థింగ్ అండ్ డిగ్రీ కూడా జాయిన్ అయిపోయాను. ఫ్లయింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఫ్లయింగ్ ఐ వాజ్ మోర్ ఆఫ్ యాజ్ అ హాబీ ఫ్లయర్గా స్టార్ట్ చేశాను అనమాట. సో మా ఫాదర్ అన్నారు, నీ ఇష్టం, నువ్వు హాబీగా చేసుకుంటానంటే చేసుకో అని అన్నారు. సో హాబీగా నేను స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నేను చూసింది ఏంటంటే, నా సీనియర్స్, 2 years సీనియర్స్, 3 years సీనియర్స్ అందరూ ఐ యూస్ టు ఫైండ్ వాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు పేపర్స్ పాస్ కావడానికి. మాకు 5 theory పేపర్స్ ఉంటాయి అనమాట.
కష్టం ఎందుకు పాస్ కావడం అంటే 70 పాస్ మార్క్. ఇప్పుడు కూడా ఏవియేషన్లో ప్రతి సబ్జెక్ట్లో 70 ఈజ్ అ పాస్ మార్క్. సో చాలామంది కష్టపడేవాళ్ళు దాంట్లో. సో నేను అనుకున్నాను, సరే వీళ్ళు ఇది అంత కష్టం ఉందా, ఒకసారి ట్రై చేద్దాం పాస్ కావడానికి అని ఐ స్టార్టెడ్ రైటింగ్ ద ఎగ్జామ్స్. నేను ఎగ్జామ్స్ రాయడం మొదలు పెడితే నేను అన్ని ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోతున్నాను. సో మళ్ళీ మా ఫాదర్ మదర్ అన్నారు, నువ్వు ఇది బాగానే చేసుకుంటున్నావు కదా, ఇదే వై డోంట్ యూ టేక్ ఇట్ యాజ్ అ కెరియర్, నువ్వు ఎందుకు ఇంకా మెడిసిన్ వెనకాల ఆలోచిస్తున్నావు, మళ్ళీ దానికి కష్టపడాలి, మళ్ళీ ఎంట్రన్స్లు రాయాలా, ఇది ఏదో బాగానే చేసుకుంటున్నావు, వై డోంట్ యూ కంటిన్యూ అని. కానీ నాకు చాలా ఉండింది ఏమనంటే నేను మళ్ళీ మెడిసిన్లో జాయిన్ కావాలని ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ నా లక్ ఏమో నాకు ఆ ఫస్ట్ ఇయరే బెటర్ మార్క్స్ వచ్చినాయి. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ రాస్తే ఆ సీట్ కూడా రాలేదు నాకు మెడిసిన్లో. ఇంకా అది రానప్పుడు ఇంకేం చేయాలా, నాకు ఇది ఒక్కటే మిగిలింది చేయడానికి. సో దెన్ ఐ కంటిన్యూడ్ విత్ మై ఫ్లయింగ్ అనమాట. బట్ దేర్ మై టీచర్స్, మా ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళు అదే అనేవాళ్ళు, యూ ఆర్ డూయింగ్ వెరీ వెల్, యూ ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ ఎ కెరియర్, నువ్వు బాగా చేయగలుగుతావు, యూ ప్లాన్ ఫర్ ఇట్. ఆ రోజులలో ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్ అని ఒకటి బేగంపేటలో ఉండింది. దాంట్లో మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఎంత ప్రాబ్లమ్స్ అంటే అసలు మేము రోజు మార్నింగ్ 5:30కి వెళ్ళి 2:30, 3 వరకు కూర్చుంటే కూడా, మంత్స్ టుగెదర్ కూర్చుంటే కూడా మాకు ఒక ½ అన్ అవర్ ఫ్లయింగ్ వచ్చేది కాదు. సో దే విత్ లాడ్ ఆఫ్ డిఫికల్టీస్. ఆ డిఫికల్టీస్ వాళ్ళు ఏమైందంటే ఆ టైంలో మా బ్యాచ్మేట్స్, మా సీనియర్స్, మా జూనియర్స్ అందరూ కలిసి ఒక 100 మెంబర్స్ యూఎస్ వెళ్ళిపోయినారు. అప్పుడు నేను మా యంగర్ బ్రదర్ ఇద్దరు జాయిన్ అయ్యాం ఫ్లయింగ్కి. వాడికి ఎప్పుడు పైలట్ కావాలని ఉండింది చిన్నప్పటి నుంచి కూడా. సో మేము అసలు ఆ ఫ్లయింగ్ స్కూల్కి వెళ్ళింది కూడా వాడి అడ్మిషన్ కోసం వెళ్ళి నేను నా ఫామ్ కూడా అలా ఫిల్ చేసి ఇచ్చేసాను, ఏదో హాబీ ఫ్లయింగ్ చేసుకుందామని. సో మేమిద్దరం స్టార్ట్ చేసినప్పుడు వాడు కూడా యూఎస్ వెళ్ళిపోయినాడు, ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. సో నేను ప్రతిసారి నేను యూఎస్ వెళ్దాం అనుకునేటప్పటికీ మా మమ్మీ అనేది, అందరూ వెళ్ళిపోతే ఇంట్లో నుంచి నేను ఒక్కదాన్ని బోర్ అయిపోతాను, వాడు వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళు అనేది అనమాట. వాడేమో నువ్వు వచ్చేసే కంప్లీట్ చేసుకొని వాడు చెప్పేవాడు అక్కడి నుంచి. అది ప్రతిసారి నేను వెళ్దాం అనుకునేది, మళ్ళీ ఇక్కడ కొంచెం ఫ్లయింగ్ అయ్యేది, అట్లా చూస్తూ అది మొత్తం నా ఫ్లయింగ్ ఇక్కడ అయిపోయింది. కానీ అప్పుడు నాకు వీడు అమెరికా వెళ్ళినందుకు వీడు ఎలా చెప్పేవాడంటే, అరే ఇక్కడ ఎంత ఈజీగా ఉంది ఫ్లయింగ్ చేయడము, ఇక్కడ ఎన్ని ప్లేన్స్ ఉన్నాయి, ప్రతి స్కూల్లో కనీసం 20-30 ప్లేన్స్ ఉంటాయి, మనలాగా 2 ప్లేన్స్ కాదు అక్కడ, అట్లా అని. సో నాకు అప్పుడు అనిపించేది, మన ఇండియన్లో ఎందుకు ఇట్లా లేదు, మనం ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నాం ఇండియాలో. ప్రతి స్టేట్లో అందరూ స్ట్రగుల్ అయ్యేవాళ్ళు, ఎక్కడ కూడా హ్యాపీ ఫ్లయింగ్ లేదనమాట మాకు. అన్ని స్టేట్స్లలో స్ట్రగుల్ అయ్యేవాళ్ళు స్టూడెంట్స్. అప్పుడు నేను మా యంగర్ బ్రదర్ మేమిద్దరం అనుకున్నాం, వై నాట్ వి స్టార్ట్ అ ఫ్లయింగ్ స్కూల్ అని. సో ఇట్ వాజ్ మోర్ ఆఫ్ అ ఫ్యామిలీ డిసిషన్ అనమాట. ఐ హ్యావ్ ఎ ఎల్డర్ బ్రదర్ ఆల్సో. సో మేమందరం కలిసి వీ థాట్ లైక్ వై నాట్, ఆయన ఇంజనీరింగ్ చేశారు. సో మేమందరం అనుకున్నాం వై నాట్ వీ స్టార్ట్. కానీ ఇట్స్ నాట్ ఈజీ కదా. సో ఒక ప్లేన్స్ కొనాలి, అదంతా కొనాలి అంటే మనకు అసలు లోన్ అంటే తెలియదు, బ్యాంక్ అంటే తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఒక డ్రీమ్, ఒక ఫ్లయింగ్ స్కూల్ స్టార్ట్ చేయాలని. సో అప్పుడు మా ఫాదర్ మదర్తో అందరితో మేమందరం డిస్కస్ చేసుకొని మా ఫాదర్ మదర్ అన్నారు, సరే యూఎస్ అప్పటికి మా బ్రదర్ వెళ్ళిపోయాడు కదా. సో అక్కడ చాలా ఇయర్స్ తర్వాత, అంటే ఒక 20-25 ఇయర్స్ 30 ఇయర్స్ తర్వాత మా ఫాదర్స్ ఫ్రెండ్స్, మా మదర్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ మళ్ళీ రీకాంటాక్ట్ అయ్యారు. ఎవరైతే యూఎస్లో సెటిల్ అయిపోయినారో వాళ్ళంతా డాక్టర్స్ అనమాట అక్కడ. సో వాళ్ళందరిది మళ్ళీ కాంటాక్ట్స్ డెవలప్ అయ్యి, మేము ఎప్పుడైతే వి బ్రోచ్ ద సబ్జెక్ట్ ఏమన్నట్టు ఇట్లా మేము అనుకుంటున్నాము అంటే, అరే మీరు చేయండి, మేము హెల్ప్ చేస్తాం మీకు, అసలు ఎవరు కూడా ఇండియాలో ఈ థాట్ కూడా పెట్టుకోలేదు ఒక ఫ్లయింగ్ స్కూల్ అని, వీఆర్ వెరీ గ్లాడ్ దట్ మీరు ఇద్దరు పైలట్స్ అయిపోయినారు, మీరు చేయండి. అక్కడ కూడా చాలా హెల్ప్ చేశారు మా బ్రదర్ వెళ్ళినప్పుడు. సో వాళ్ళందరూ చాలా మాకు సపోర్ట్ చేసి, మీరు అన్ని పర్మిషన్స్ చేయండి, మేము ప్లేన్స్ కొనిస్తాము అని. అంటే ఒక మాట చెప్పడం ఒకటి, మళ్ళీ కొనడం ఒకటి. సో మేము అనుకున్నాము, సరే ట్రై అయితే చేద్దాము, అవుతుందో కాదో విల్ ట్రై అని. సో నేను ట్రై చేస్తున్నప్పుడు అక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చాలామంది అనేవాళ్ళు అనమాట, నువ్వు ఫ్లయింగ్ స్కూల్ స్టార్ట్ చేస్తావా, అసలు నీకు తెలుసా ఎంత డబ్బులు పడతాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే. నేను అన్నాను, నాకేమో తెలీదు, ట్రై చేస్తున్నాను, కానీ అది ఎంత అవుతుందో కూడా తెలీదు. బట్ కొంతమంది నాకు ప్రామిస్ చేస్తున్నారు వాళ్ళు కొంటాము అని, కానీ వాళ్ళు కొని వచ్చేదాకా నేనేం చెప్పలేను. కానీ ఇప్పుడు దానికంటే ముందు ఈ పేపర్ వర్క్ అయితే ఇంపార్టెంట్ కదా, సో ఇది నేను స్టార్ట్ చేస్తున్నాను అని. కానీ కొంతమంది ఆఫీసర్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. టుడే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ మా దగ్గర చేసే పిల్లలందరూ దే ఫీల్ సో హ్యాపీ బీయింగ్ హియర్. మీరు మా పిల్లల్ని ఎవరినైనా మాట్లాడండి, ఈచ్ ఆఫ్ దెమ్ విల్ సే, మ్యామ్ ఇక్కడ ఉన్నంత మాకు కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ మా ఇంట్లో కూడా లేదు అని చెప్తారు. సో దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ డూయింగ్ ఫ్లయింగ్. వాళ్ళకి కరెక్ట్ టైంకి అయిపోతుంది, ప్లస్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దేర్ స్టే అండ్ ఎవ్రీథింగ్. సో నాకు ఇది ఒక డ్రీమ్ ఉండింది, ఏమనంటే ఒక మంచి అట్మాస్ఫియర్ ఇవ్వాలి పిల్లలకి అని, అండ్ దాన్ విచ్ ఐ కుడ్ సక్సీడ్ ఇన్ గివింగ్. లైఫ్లో ప్రతి ఒక్కరూ ఎవ్రీబడి హ్యాస్ దేర్ రోల్. సో మనము ఒక్కరికి అంకితం చేయడం ఈజ్ నాట్ రైట్. ఎవ్రీబడి హ్యాస్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్. అంటే నేను చాలా చాలా లక్కీ అనుకుంటాను, ఎందుకంటే నాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరకడం. నేను చెప్పాను కదా, మా మదర్ ఇన్లో కూడా చెప్పేది అంటే ఐ యూస్ టు ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. సో ఈవెన్ మా టీచర్ అండి, నాకు ఫస్ట్ ఫ్లయింగ్ నేర్పించిన ఆయన,
రోజు నేను గొడవపడేదాన్ని ఆయనతో ఏదో ఒక విషయం మీద, మా ఇద్దరికి ఎప్పుడూ ఆర్గ్యుమెంట్స్ ఉండేవన్నమాట. అట్లాంటిది ఆయన చనిపోయినప్పుడు ఆయన విల్లులో ఏం రాశాడంటే ఆయన ఫ్లయింగ్ బిలాంగింగ్స్ అన్నీ నాకు పంపించమని రాశాడు. అంటే నాకు వాట్ కెన్ బి అ గ్రేట్ ఆనర్ దెన్ దిస్ అండి, చెప్పండి. సో ఫర్ మీ ఎవ్రీబడి ప్లేడ్ అ వెరీ important role in my life. My parents to begin with, then my brothers, then my husband, and my teachers who have taught me. So whatever today I am is purely because of them. అంటే ఇప్పుడు ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ ఐ ఓ ఎవ్రీ డే టు ఈచ్ ఆఫ్ మై ఎంప్లాయీ ఆల్సో. ఇప్పుడు నా దగ్గర ఉండే ప్యూన్, నా వాచ్మెన్ దగ్గర నుంచి నా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వరకు వాళ్ళందరూ నా తోడుగా లేకపోతే నేను ఒక్కదాన్ని ఏం చేస్తానండి? వీ కెన్ హార్డ్లీ డూ ఎనీథింగ్. సో ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్లో మేము ఒక 40,000 ఫుడ్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం. హౌ కెన్ ఐ డూ పర్సనలీ? ఇండివిజువల్గా మనం ఏమీ చేయలేము. మా దగ్గర ఆ టీమ్ ఉంది, వాలంటీర్స్ వచ్చారు, చేశారు, కాబట్టి వీ కుడ్ డూ ఇట్. సో ఐ థింక్ ఐ ఓవ్ టు ఎవ్రీబడి హూజ్ అరౌండ్ మీ. ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ మేము 1995లో స్టార్ట్ చేసామండి. ఇక్కడ పైలట్ ట్రైనింగ్, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, మళ్ళీ బీఎస్సీ ఏవియేషన్, ఇంకా ఏవియేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అండ్ ఇప్పుడు వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద డ్రోన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో వేరియస్ కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. అండ్ దీంట్లో నుంచి మెయిన్ 2 కోర్సెస్ ఆర్ ద పైలట్ ట్రైనింగ్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. ఈ రెండు బోత్ ఆర్ కమర్షియల్ కోర్సెస్. అంటే దే కెన్ స్ట్రైట్ అవే జాయిన్ ఎయిర్లైన్స్ మన దగ్గర లైసెన్స్ వచ్చిన తర్వాత. సో పైలట్ ట్రైనింగ్ వచ్చేసి 10+2 విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. అండ్ ఒక డిపెండ్స్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్. కొంతమంది పిల్లలు 1 yearలో కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 2 yearsలో చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది కోర్స్ కంప్లీట్ చేయడానికి 5 థియరీ పేపర్స్ ఉంటాయి అండ్ 200 hours ఆఫ్ ఫ్లయింగ్. ఈ రెండు కంప్లీట్ చేసుకుంటే దెన్ దే గెట్ అ కమర్షియల్ పైలట్ లైసెన్స్. ఇది మినిమం లైసెన్స్ టు జాయిన్ ఎనీ ఎయిర్లైన్స్. తర్వాత వచ్చేసి ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. ఇది వచ్చేసి 3 years కోర్స్ అండి. ఇంజనీర్ అంటే ఎవరు ఎయిర్క్రాఫ్ట్లో అంటే ఇంజనీర్ ఇది ఫిట్ అండ్ సర్టిఫై చేస్తేనే పైలట్ ఫ్లై చేయగలుగుతాడు. సో దే ఆర్ మోర్ లైక్ అ హస్బెండ్ అండ్ అ వైఫ్ ఫర్ అన్ ఎయిర్లైన్స్. ఏ ఒక్కరు లేకపోయినా ఎయిర్క్రాఫ్ట్ కెనాట్ ఫ్లై అనమాట. సో ఎందుకంటే ఇంజనీర్స్ గురించి చాలామందికి తెలియదు బయట. మనం పైలటే ఫ్లై చేస్తాడు అనుకుంటాం, కానీ ఏ రోజైతే ఇంజనీర్ గ్రౌండ్లో లేడో మేము వీ కాంట్ ఫ్లై అనమాట. సో అది ఉంటుంది. అండ్ టెక్నీషియన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో వీళ్ళు మా దగ్గర ఈ కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత దే స్ట్రైట్ అవే గెట్ ఎ జాబ్ ఇన్ ఎయిర్లైన్స్. వాళ్ళు ఏ ఎయిర్లైన్స్ అయినా జాయిన్ కావచ్చు. జనరల్గా 99% ఇనీషియల్గా డొమెస్టిక్ ఎయిర్లైన్స్, అంటే మన ఇండియాలో డొమెస్టిక్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిన తర్వాత దెన్ దే బికమ్ సేలబుల్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్. ఇప్పుడు మన పిల్లలు చాలామంది మిడిల్ ఈస్ట్లో పనిచేస్తున్నారు, చాలామంది సింగపూర్లో చేస్తున్నారు. దెన్ దే ఆర్ వర్కింగ్ ఇన్ వేరియస్ అదర్ కంట్రీస్. మా ఇంజనీర్స్ పిల్లలు అయితే యూకేలో చేస్తున్నారు. యూకేలో ర్యాన్ ఎయిర్ అని చాలా పెద్ద ఎయిర్లైన్స్ అనమాట. దాని హెడ్ మన స్టూడెంట్. ఆ అబ్బాయి ఇక్కడ నల్గొండ అబ్బాయి. వాడు వచ్చిన రోజు అసలు వాడు పాపం ఇంగ్లీష్ ఒక ముక్క వచ్చేది కాదు. నేను వెనక్కి పంపించేశాను, నువ్వు చేయలేవు నాన్న వెళ్ళిపో అని. సో వాడు మళ్ళీ వచ్చేసి వాళ్ళ ఫాదర్ వచ్చేసి, మేడం వాడి ఇంట్లో అన్నం తినట్లేదు, హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు, చేస్తే ఇదే చేస్తాడు అని. నేను సరే 6 నెలలు వదిలేసాను, చూద్దాం వాడు ఇంప్రూవ్ అయితే చూద్దామని. అండ్ దట్ బాయ్ టుడే ఈజ్ హెడ్డింగ్ అ ర్యాన్ ఎయిర్. అంటే అది కూడా ఒక బ్రిటిష్ కంపెనీలో ఒక ఏషియన్ హెడ్ చేయడం ఈజ్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. సో టుడే ఈజ్ హెడ్డింగ్ దేర్. అట్లా మన దగ్గర చాలామంది ప్రాట్ అండ్ విట్నీ అని కెనేడియన్ కంపెనీ ఉంది. దాంట్లో ఒక నార్వేలో ఒక వాళ్ళది డివిజన్ ఏదైతే ఉందో దాని హెడ్ ఈజ్ ఆల్సో అవర్ పర్సన్ ఓన్లీ. అట్లా నౌ బికాజ్ ఇట్ ఈస్ 25 years ఓల్డ్ కంపెనీ కాబట్టి మన స్టార్టింగ్ ఇయర్స్లో ఉన్న పిల్లలందరూ దే హ్యావ్ గ్రోన్ టు ద హైయెస్ట్ లెవెల్స్ ఇన్ ద కంపెనీస్. సో ఎంప్లాయ్మెంట్ బాగా ఉంటుందండి, శాలరీస్ చాలా బాగుంటాయి ఏవియేషన్లో. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ ఆల్వేస్ సే దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఫీల్డ్ ఫర్ గర్ల్స్. ఎందుకంటే ఇక్కడ చాలా లిమిటెడ్ అవర్స్ ఉంటాయి మాకు, వర్కింగ్ అవర్స్ ఎయిర్లైన్స్లో. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దెమ్సెల్స్. మనకి మిగతా ఏ ప్రొఫెషన్ కూడా ఇంత ఈజ్ ఉండదు అనమాట. ప్లస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. సో ఇన్ బోత్ వేస్ యూ ఆర్ వెరీ కంఫర్టబుల్. టైమ్ అండ్ మనీ బోత్ ఆర్ అవైలబుల్ అనమాట. మేము మా దగ్గర ఇప్పుడు more than 1,000 people పైలట్స్ అయిపోయినారండి, అండ్ more than 3,000+ ఇంజనీర్స్ అయ్యారు. సో దే ఆర్ వర్కింగ్ ఇన్ వేరియస్ ఎయిర్లైన్స్ ఇన్ ద కంట్రీ అండ్ అబ్రాడ్. మనది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ అండి. ఇన్ఫ్యాక్ట్ దిస్ is the only institute which is having this many facilities. మన దగ్గర అన్ని కోర్సెస్ ఉండే ఇన్స్టిట్యూట్ కూడా ఇది ఒక్కటే ఉంది. కొంతమంది దగ్గర ఓన్లీ పైలట్ ట్రైనింగ్ ఉంటుంది, ఓన్లీ ఇంజనీరింగ్ ఉంటుంది, అట్లా ఉంటుంది. బట్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. ఈజ్ అగైన్ దిస్. మనకి 2 ఎయిర్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ద బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మనదే ఉంది అనమాట ఇప్పుడు. సో మనకి ప్లస్ ద టైమ్ ఫ్యాక్టర్. ఎందుకంటే కొంతమంది బయట వెళ్ళి వేరే స్కూల్స్లలో వాళ్ళకి మన దగ్గర ఏదైతే 1 year 2 yearsలో అయిపోయింది, వాళ్ళు 3 years 4 years వరకు స్ట్రగుల్ చేస్తున్నారు. సో టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ప్లస్ మనకి ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ అ హబ్ ఆఫ్ ఏవియేషన్.
2 సెంటర్స్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ డుండిగల్, హకీంపేట్ ఇక్కడే ఉంది. ఇండియన్ ఎయిర్లైన్స్ సెంటర్ ఇక్కడే ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద ఎయిర్లైన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ హైదరాబాద్ అనమాట. బికాజ్ మనకి ఇక్కడ వెదర్ బాగుంటుంది, వెదర్ చాలా బాగుంటుంది కాబట్టి మనకి ఇక్కడ హైదరాబాద్ ఈజ్ అ వెరీ గుడ్ సెంటర్. అందుకని మా దగ్గర పిల్లలు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఉంటారు. వీ హ్యావ్ రైట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, ఈస్ట్ టు వెస్ట్ అందరూ ఉంటారనమాట. మా దగ్గర ఇప్పుడు మోర్ దెన్ 12 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయండి. అండ్ ప్రెజెంట్లీ ఫ్లయింగ్లో మేము 5 ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లై చేస్తున్నాము. మిగతా ఇవి యూజ్ ఫర్ అవర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసము. సో విచ్ ఇస్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ ద ప్రెజెంట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ ఆర్ బీన్ ట్రైన్డ్. సో అప్పుడు ఇట్ వాజ్ అ ఛాలెంజ్. ఎందుకంటే ఆ రోజులలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవియేషన్ అనేది తెలీదు పేరెంట్స్కి. ప్రతి ఒక్కరు ఏంటంటే దీని మీద 20 లక్షలు ఖర్చు పెట్టే బదులు అదే మేము బిల్డింగ్ కట్టుకుంటే మాకు రెంట్స్ వస్తాయి కదా అని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి పేరెంట్స్కి. సో వాళ్ళని చెప్పి సార్ మీరు మీ పిల్లల్ని ఈ కోర్సులో వేస్తే ఇట్లాంటి 20 బిల్డింగ్లు కొనుక్కుంటారు అని వాళ్ళకి చెప్పడం వాజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే మన దగ్గర అదే నార్త్లో చాలామంది పైలట్ ట్రైనింగ్ చేసేవాళ్ళు. సౌత్ అసలు పిల్లలే లేరు సౌత్లో. మా దగ్గరికి కూడా స్టార్టింగ్ ఫ్యూ ఇయర్స్ అంతా నార్త్ పిల్లలే వచ్చేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర మన పిల్లలు కూడా చేస్తున్నారు అనమాట. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది అది. సో వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ ఎస్, నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు బట్ వీ గేవ్ అవర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్ అండి. మేము వీ వర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ బీ గివింగ్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్. సో ఇప్పుడు కూడా మన దగ్గరికి పిల్లలు ఎందుకు వస్తారు అంటే క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్, దట్ దే గెట్ ద బెస్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ కాబట్టి ఇక్కడికి వస్తారు. సో మనము అనుకున్నాను నేను దట్ ఐ విల్ బీ ఏబుల్ టు, అంటే అప్పుడు అనుకునేది 10 years ఎప్పుడు అయిపోతుందా, 20 years ఎప్పుడు అయిపోతుందా, బట్ నా చూస్తూ 25 years అయిపోయింది. సో నా వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఎంతోమంది కలుస్తూ ఉంటారు, దే ఫీల్ హ్యాపీ. ఇప్పుడు వాళ్ళ పిల్లలను తీసుకొస్తున్నారు. ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఫస్ట్ బ్యాచ్ నా దగ్గర చేసిన వాళ్ళ పిల్లలు ఇప్పుడు వాళ్ళు 12th క్లాస్కి వచ్చేసి వాళ్ళు దే ఆర్ కమింగ్ ఫర్ ఫ్లయింగ్ నౌ. అంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఈజ్ కమింగ్ ఫర్ ఫ్లయింగ్. ఆల్మోస్ట్ యూకేలో చాలామంది ఉన్నారు, యూఎస్లో చాలా మంది ఉన్నారు, ప్లస్ ఎయిర్బస్లో ఉన్నారు, బోయింగ్లో ఉన్నారు, రానేర్ అని చాలా పెద్ద కంపెనీ అనమాట, దాంట్లో ఉన్నారు మా పిల్లలు. మిడిల్ ఈస్ట్లో బోలెడ్ మంది ఉన్నారు మన పిల్లలు, సింగపూర్లో ఉన్నారు. సో మనం చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఎవ్రీవేర్ వీళ్ళ పిల్లలందరూ వేరియస్ ప్లేసెస్లలో మంచిగా సెటిల్ అయిపోయినారు, బోత్ యాజ్ ఇంజనీర్స్ ఆల్సో యాజ్ పైలట్స్ ఆల్సో. సో అదే నేను అనడం ఏంటంటే బికాస్ ఇట్స్ నౌ క్వైట్ ఓల్డ్, 25 years ఓల్డ్ అయిపోయినాం కాబట్టి వీళ్ళు కూడా ఆ ఆర్గనైజేషన్స్లో టాప్ లెవెల్స్కి చేరిపోయినారు. ఇట్స్ జస్ట్ అవర్ ఎఫర్ట్ అండి, అంతే. ఐ థింక్ మా డెడికేషన్, వీ హవ్ బీన్ వర్కింగ్ లైక్ దాట్ ఫర్ 25 years. సో ఆబ్వియస్లీ ఐ ఎక్స్పెక్ట్ ద ప్రోడక్ట్ విల్ బీ గుడ్. మనం అంత హార్ట్ అండ్ సోల్ పెడితే ఏ పని చేసినా బాగానే అవుతుంది. అంటే మాకు ప్లేసెస్ అని ఏం లేదండి, దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ అ కాంపిటీషన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. సో ఇట్ ఈస్ ఆల్, ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ దర్ ఓన్ వే అనమాట. వై వీ ట్రీట్ ఈస్ హౌ ఫాస్ట్ వీ కెన్ డూ. సో సమ్టైమ్స్ అవర్స్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ యాజ్ కంపేర్ టు ఎనీబడి. చాలా ఉద్యోగాలు ఉంటాయండి ఏవియేషన్లో. అంటే మేము ఇచ్చేదేమో ప్రైమ్ కోర్సెస్ ఇస్తున్నాం, అంటే పైలట్ ట్రైనింగ్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. కానీ ఇవి కాక కూడా వాళ్ళు టెక్నీషియన్ కోర్సెస్లో కావచ్చు, అంటే ఇది మెయిన్, దీస్ ఆర్ ద టాప్ కోర్సెస్, అంటే హైలీ పెయిడ్ కోర్సెస్. ఇప్పుడు మా దగ్గర పైలట్ ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఎయిర్లైన్స్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ విల్ బి 2.5 to 3 lakh rupees ఉంటుంది పర్ మంత్. అండ్ అలాగే ఇంజనీర్స్కి ఎనీవేర్ దే స్టార్ట్ అరౌండ్ 80, 90, 1 lakh అట్లా స్టార్టింగ్ శాలరీ ఉండి వాళ్ళు విదిన్ 3 years pilots go into a bracket of 6 lakhs per month, whereas engineers go into a bracket of 2 to 3 lakhs per month. సో ఇంత మీకు వేరే ఏ ప్రొఫెషన్లో కూడా మీకు 5-6 yearsలో అంత ఎదగరు financially. So these are very highly paid jobs anamata. But aviation is a most necessary service in the whole world. Kabatti idi eppudaina grow aitadi. Maadi civil training. Air Force, Navy and Army lo join ayye vallu defense through ga veltaru. ఇట్స్ ఎ టోటలీ సెపరేట్ ట్రైనింగ్. వాళ్ళు రిక్రూట్మెంటే ఎన్డీఏ త్రూగా అవుతుందన్నమాట. సో దట్ ఈస్ క్వైట్ డిఫరెంట్. కానీ వీ హ్యావ్ సమ్ అదర్ పారా డిపార్ట్మెంట్స్ లైక్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, దెన్ కోస్ట్ గార్డ్, దీంట్లో మా పైలట్స్ జాయిన్ కాగలుగుతారు. పైలట్ ట్రైనింగ్ వచ్చేసండి మీకు ఆల్మోస్ట్ నౌ ప్రెజెంట్లీ ఇట్ విల్ కాస్ట్ యూ 30 lakhs plus. But at the same time that much money you will earn within 1 year. అట్లాగే ఇంజనీర్స్ కూడా, ఇంజనీర్స్ టోటల్ కోర్స్ ఫీజ్ విల్ కమ్ టు అరౌండ్ 5.5 lakhs అట్లా అవుతుంది. అండ్ వాళ్ళు దే స్టార్ట్ ఎర్నింగ్ దట్ మనీ వెరీ సూన్ అనమాట. సో యాక్చువల్లీ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ సంబడి కెన్ అఫోర్డ్ ఇట్. మన ఇండియాలో బాగా గ్రోత్ అయిందండి. ఇప్పుడు మనం చూస్తున్న లాస్ట్ 10 yearsలో విపరీతంగా గ్రో అయింది మన ఇండియాలో ఏవియేషన్. సో మనకి ఇప్పుడు ఇండిగో ఉంది, స్పైస్ జెట్ ఉంది, ఎయిర్ ఇండియా ఉంది, విచ్ ఇస్ అవర్
నేషనల్ క్యారియర్ అండ్ చాలా చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చాయి మన ఇండియాలో. అంటే మేము కూడా ఇంత ఎక్స్పాండ్ అవుతుంది అనుకోలేదు. ఇప్పుడైతే ప్రతి స్టేట్, ఇప్పుడు మన స్టేట్ కూడా వీళ్ళందరూ దే ఆర్ ప్లానింగ్ టు హ్యావ్ రీజనల్ ఎయిర్లైన్స్, అంటే స్మాల్ టౌన్స్ అవి కూడా కనెక్ట్ చేయాలి అని ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నంత పాపులేషన్ ఇంకెక్కడా లేదు. సో దే వాంట్ టు కనెక్ట్ ఎవ్రీ స్మాల్ టౌన్ ఆల్సో. అండ్ దే వాంట్ టు, ఇప్పుడు మనమే చూస్తున్నాం, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫ్లైట్లో పోగలుగుతున్నారు ఎందుకంటే చీప్ అయిపోయినాయి, టికెట్స్ అన్నీ చీప్ అయిపోయినాయి. సో అట్లా లో కాస్ట్ ఎయిర్లైన్స్, రీజనల్ ఎయిర్లైన్స్, రీజనల్ కనెక్టివిటీలోనైతే గవర్నమెంటే ఒక సగం సీట్స్ బుక్ చేసేస్తున్నారు దాంట్లో, సో దట్ మనం చిన్న చిన్న ఏరియాలో దే షుడ్ బీ ఏబుల్ టు ట్రావెల్ అని. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ట్రెమెండస్ బూస్ట్ ఇన్ ద కంట్రీ. అండ్ మేము ఏం చేస్తామంటే మా పిల్లల్ని పిలుస్తాం, ఎందుకంటే మా పిల్లలు ఆల్రెడీ దే ఆర్ ఇంటర్నేషనల్ పైలట్స్, దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ వేరియస్ బిగ్ ఆర్గనైజేషన్స్. సో వీళ్ళు ఎప్పుడు ఇండియాకి వచ్చినా కానీ దే కమ్ అండ్ విజిట్ అస్. సో దట్ గివ్స్, ఎందుకంటే మా స్టూడెంట్ మా పిల్లలకు చెప్తే దట్ ఈస్ ద బెస్ట్ దెన్ మీ కాలింగ్ ఎనీబడి ఎల్స్ అనిపించేది నాకు. సో ఐ ఆల్వేస్ టేక్ దట్ ఆపర్చునిటీ. మా పిల్లలు ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చినా కానీ ఐ రిక్వెస్ట్ దెమ్ టు కమ్ అండ్ అడ్రస్ మై స్టూడెంట్స్ అనమాట. అండ్ దే విల్ టెల్ హౌ దే హ్యావ్ గ్రోన్ ఫ్రమ్ హియర్ అండ్ హౌ వాట్ ఈస్ ద పాజిటివిటీ హియర్, ప్లస్ వాట్ దే షుడ్ అడిషనలీ డూ టు కమ్ టు దట్ లెవెల్. మా పిల్లలే మాకు దే ఆర్ రోల్ మోడల్స్ ఫర్ మై జూనియర్స్ అనమాట. ఏ పైలట్ అయినా కానీ హీఈస్ క్యారింగ్ 100 lives బిహైండ్ హిమ్. మన కార్ డ్రైవర్, బస్ డ్రైవర్ అంటే మన కార్లో 4 ఉంటాం, బస్సులో ఒక 40 మంది ఉంటాం. కానీ ఇక్కడ ఆల్వేస్ ఇట్ ఈస్ మోర్ దెన్ 100 people. ప్లస్ ఏవియేషన్ అనేది ఈజ్ అగైన్ cream of the society. So you have high value citizens who are flying there. So definitely responsibility is high. అందుకే a pilot is looked up. Otherwise చాలామంది అంటారు పైలట్స్కి డ్రైవర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటారు. సో బికాస్ అ డ్రైవర్ మే బీ గెటింగ్ 20,000 బట్ వై ఈజ్ అ పైలట్ పేడ్ 2 lakhs 3 lakhs అని. దర్ ఇస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ప్లస్ మీకు కింద ఏమన్నా అయితే పక్కకి కార్ పెట్టేసుకోవచ్చు, మీరు ఇంకో టెక్నీషియన్ని పిలుచుకోవచ్చు. మాకు అట్లా లేదు చాయిస్. సో మాకు దట్స్ వై వీ షుడ్ బి ఆల్వేస్ ప్రిపేర్డ్ ఫర్ ఎమర్జెన్సీస్. సో అందుకని మాకు ఎప్పుడు ఎవ్రీ 6 monthsకి రిఫ్రెషర్ కోర్సెస్ ఉంటాయి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ మనం మర్చిపోతాం కొన్ని. అందుకని మాకు ఎవ్రీ మంత్ 6 monthsకి మనకి రిఫ్రెష్ చేస్తూ ఉంటే వీఆర్ ఆల్వేస్ కరెంట్ విత్ ద థింగ్స్ అనమాట. సో పైలట్కి వచ్చే రెస్పెక్ట్ ఈస్ వెరీ హై. వెదర్ యూ కాల్ ఇట్ ఇండియాలో ఉండనియండి, అబ్రాడ్ ఉండనియండి, ప్రతి దగ్గర పైలట్ ఈస్ గివెన్ అ వెరీ హై రెస్పెక్ట్. అండ్ దెన్ మనకి పైలట్గా ఏవియేషన్లో ఈజ్ ద ఫస్ట్ highest job is a pilot, and they get the best of the facilities. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ 5-star hotels ఉంటాయి, యూ గెట్ అ పికప్ ఫ్రమ్ హోమ్. అండ్ ఇంకా మిడిల్ ఈస్ట్లో చేసే వాళ్ళకైతే వాళ్ళకి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అనమాట. అండ్ దే గెట్ ద బెస్ట్ ఆఫ్ ద స్టే ఫెసిలిటీస్ అవన్నీ. ఇన్ఫ్యాక్ట్ నా బ్యాచ్మేట్స్ వాళ్ళందరూ ఎవరైతే మిడిల్ ఈస్ట్లో పనిచేస్తున్నారో నేనంటే ఏం చేస్తారో మీ శాలరీతో, ఎందుకంటే మీకు అన్నీ ఫ్రీ ఇచ్చిన తర్వాత ఇంకా వాట్ డూ యూ డూ విత్ ద శాలరీ అని. సో దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ దిస్. అది ఫ్లైటెక్ సక్సెస్ ఈజ్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై స్టాఫ్. మా స్టాఫ్ నాతో పాటు నేను ఏ రోజైతే 20 గంటలు చేయమంటే నాతో 20 గంటలు పనిచేస్తారు. సో నాకు చాలా మంచి డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారండి. సో మై ఎంటైర్ క్రెడిట్ ఐ గివ్ ఇట్ టు మై స్టాఫ్. ఈ ప్రోగ్రామ్కి అయితే నేను ఐ షుడ్ థ్యాంక్ వందే మాతరం. మేము చాలా ప్రోగ్రామ్స్ చేసామండి ఫ్లైటెక్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఎవ్రీ ఇయర్ వీ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ ద అదర్ ప్రోగ్రామ్. అంటే మేము ఇక్కడ సిటీలో కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలను తీసుకొచ్చి చూపియడము, అంటే ఒక ఏవియేషన్ స్కూల్ ఎలా ఉంటుంది, ప్లేన్ ఎలా ఉంటుంది. ఒక చిన్న పిల్లలు అసలు ఎప్పుడు ప్లేన్, ఒక రియల్ ప్లేన్ చూడలేదు కదా. సో అలా మేము వీస్ టు ఎంకరేజ్ అనమాట పిల్లలను తీసుకొచ్చి చూపించడంలో. ఆ విధంగా నేను ఎప్పుడైతే వందే మాతరం ఫౌండేషన్ ఫౌండర్స్ని కలిసానో నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఎప్పుడు మనము అనుకునేది ఏంటంటే మన స్టేట్ స్కూల్స్ ఎందుకు పర్ఫామ్ చేయట్లేదు. మన పిల్లలు అందరు కేపబుల్ ఉంటారండి. పిల్లలు వీక్ అనేది తప్పు మాట. అది ఆల్ అవర్ చిల్డ్రన్, అది రూరల్ ఉండని అండ్ అర్బన్ ఉండని, ఎవ్రీబడి ఈజ్ కేపబుల్. వాళ్ళ కెపాసిటీని మనం ఎందుకు యూజ్ చేయలేకపోతున్నాం, వాళ్ళు ఎందుకు పర్ఫామ్ చేయలేకపోతున్నారు. సో ఇక్కడ 90% ఆఫ్ ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే కల్చర్ లేదు అక్కడ, మన స్కూల్ కల్చర్. ఇప్పుడు నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివానంటే, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్. అసలు మా స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడానికి దొరకదు. అంటే ఎంతోమంది అప్లై చేస్తే వాళ్ళకి చాలామందికి రిజెక్ట్ అయిపోతుంది అడ్మిషన్. అట్లాంటిది ఈరోజు ఎలా అయిపోయిందంటే మన స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఈవెన్ లేబర్ కూడా వాళ్ళ పిల్లలను పంపించట్లా అక్కడికి. ఎందుకు పంపించట్లేదు? బికాస్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ విత్ ద క్వాలిటీ. చాలా నాకు బాధ వేసేదనమాట. ఏమనంటే నేను ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను, ఈ గవర్నమెంట్ స్కూల్కి, ఈ స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇంత డిఫరెన్స్ ఎందుకుంది అంటే, మన స్టేట్ అనే కాదు ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్లలో ఇదే ప్రాబ్లం ఉందన్నమాట. సో అది ఎలా ఇంప్రూవ్ చేయాలి అనుకొని నేను ఫస్ట్ ఏం చేశానంటే, నేను 96లో ఎప్పుడైతే నేను ఈ ఫ్లైటెక్ స్టార్ట్ చేశానో, నేను బోయిన్పల్లిలో ఒక స్కూల్ ఉంది, ప్లస్ మా ఊర్లో, మా ఫాదర్ ఊరు ఏదైతే ఉందో ఆ ఊర్లో, అక్కడ వెళ్ళి మేము మా ప్రిన్సిపల్స్కి ఏమని చెప్పామంటే, ఈ స్కూల్ నుంచి ఎవరైతే టాప్ చేస్తారో వాళ్ళ ఫర్దర్ ఎడ్యుకేషన్ మేము చూసుకుంటాం.
అమ్మాయే ఉండనియండి, అబ్బాయే ఉండనియండి, ఎవరు ఉండనియండి, వాళ్ళు మేము మొత్తం ఫర్దర్ ఎడ్యుకేషన్ మేము చూసుకుంటామని. సో నాకు ఇక్కడ మా ఊరు నుంచి ఒక స్కూలు, ఇక్కడ మా బోయినపల్లి దగ్గర ఉండేదాన్ని, అక్కడ ఒక స్కూల్. అందులో ఉన్న టాప్ ఎవరు వచ్చినా కానీ వాళ్ళ ప్రిన్సిపల్ నాకు ఫోన్ చేసి, మేడం ఈ ఫలానా అబ్బాయి ఈసారి టాప్ వచ్చాడు, నేను మీ దగ్గరికి పంపిస్తున్నాను అంటే, ఆ పిల్లలని మేము 11th 12th అంటే అప్పటి నుంచే ఇవి స్టార్ట్ అయిపోయినాయి, మన నారాయణ ఇవి స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళు ఏది చదువుతారంటే అది చదివించి చాలామంది ఇంజనీర్స్ అయ్యారు, బీటెక్ అది చేశారు చాలామంది. ఒక అబ్బాయి నా దగ్గర ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ చేసి ఈజ్ వర్కింగ్ ఫర్ మీ. చాలా పువర్ ఉంటారండి ఈ స్కూల్స్లో ఉన్న పిల్లలందరూ, వెరీ వెరీ పువర్ కిడ్స్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒక ప్రోత్సాహన కావాలి, ప్లస్ వాళ్ళకు ఒక గైడెన్స్ కావాలి, వాళ్ళకు ఒక ఫేత్ డెవలప్ అయ్యి ఏమనంటే మేము కూడా చేయగలుగుతాము అనే ఫేత్ డెవలప్ అయితే ప్రతి పిల్లలు చేయగలుగుతారు. సో నేను అప్పుడు ఈ చిన్నది చేస్తే కూడా దట్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అసలు ఆ ఒక్క పర్సన్ని నేను స్పాన్సర్ చేస్తున్నాను, కానీ ఆ ఒక్క పర్సన్ కోసం అందరూ చదవడం మొదలుపెట్టారు. సో వాళ్ళ ప్రిన్సిపల్ నాకు అదే చెప్పాడనమాట, ఏమనంటే మేడం ఇప్పుడు మా 10th రిజల్ట్స్ చాలా బాగా వస్తున్నాయని, మీరు ఒక్క స్కాలర్షిప్ ఇస్తే ఆ ఒక్క స్కాలర్షిప్ కోసం పిల్లలు చాలా కష్టపడుతున్నారు అని. అప్పుడు మేము అన్నాము, సరే సార్ మేము ఆ స్కాలర్షిప్ ఇస్తున్నాము, మోర్ దెన్ దాట్ వాళ్ళకు కూడా మిగతా పిల్లలకు కూడా ఏదైనా హెల్ప్ కావాలి, బుక్స్ కావాలి అవన్నీ అంటే వీ విల్ స్టార్ట్ హెల్పింగ్. సో దిస్ ఐ స్టార్టెడ్ ఇన్ 96. ఆ తర్వాత ఏమైంది, ఎప్పుడైతే 2006 or 2007 ఐ థింక్ వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు ఈ సేమ్ వాళ్ళ మెయిన్ దిస్ థింగ్ ఈజ్ టు ఇంప్రూవ్ ద గవర్నమెంట్ స్కూల్స్. సో నాకు అది చాలా నచ్చింది, నాకు అదే ఉండే ఎవరు చేయగలుగుతారు అంటే, నేను ఇక్కడ ఒక ఫుల్ టైం ఇక్కడ బిజీ అయిపోయి ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గివ్ టైం. సో నాకు చాలా నచ్చింది వీళ్ళ ఫిలాసఫీ ఏంటంటే, లెటర్స్ వాళ్ళ దాంట్లో మిక్స్ అయిపోయి మళ్ళీ వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి అని. దానికి వాళ్ళు క్యాంప్స్ పెట్టేవాళ్ళు, 10th క్లాస్ పిల్లలకి క్యాంప్స్ పెట్టి 600 members, 800 members, 1000 members, 600 to 1000 members మహబూబ్ నగర్లో, ఇంకో 600 to 1000 members వరంగల్లో. సో వీళ్ళు నన్ను ఇన్వైట్ చేసేవాళ్ళు, మేడం మీరు వచ్చి మాట్లాడితే పిల్లలు దే విల్ ఫీల్ ఇన్స్పైర్డ్ అండ్ ఆల్, మీరు రండి అని. సో అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత నేను అనుకున్నాను, వాట్ కెన్ ఐ డూ, ఐ యూస్ టు టేక్ సమ్ ఈటబుల్స్ అండ్ ఆల్, కొన్ని ఫ్రూట్స్ అవి ఇవి తీసుకెళ్లేదాన్ని, బట్ దెన్ వాట్ కెన్ ఐ డూ మోర్, నాకు అప్పుడు అర్థం కాల. అప్పుడు మళ్ళీ నాకు ఒక ఐడియా వచ్చి నేను అన్నాను, ఇలాగే ఇట్లా పిల్లలతో మాట్లాడుతూ నేను అన్నాను, మీ దాంట్లో ఎంతమందికి 10 GPA వస్తుంది అంటారు అని అంటే, వస్తుంది మేడం మాకు వస్తుంది అని అన్నాను. నేను ఎవరెవరికైతే వస్తుందో నేను మిమ్మల్ని ప్లేన్లో రైడ్కి తీసుకెళ్తాను అని చెప్పాను. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దాట్ అనమాట. అంటే వాళ్ళు అసలు వాళ్ళకి ఇట్ వాజ్ లైక్ అ డ్రీమ్, మేము ప్లేన్ ఎక్కుతామా అని. ఒకసారి మేము ఎప్పుడంటే 98 2000లో 99 అప్పుడండి, మాధవరెడ్డి గారు మన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ ఎయిర్ఫీల్డ్కి వచ్చి మేము ఒక ప్రోగ్రామ్ చేసాం. అప్పుడు కూడా ఒక ఆర్ఫనేజ్ పిల్లలకి మేము జాయ్ రైడ్స్ ఇచ్చాం లాంగ్ బ్యాక్. అయితే అప్పుడు మాధవరెడ్డి గారు వచ్చారు ఆ ప్రోగ్రామ్కి మాధవరెడ్డి గారు వచ్చి ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఆ పిల్లలతో అన్నారు, బాబు మీకు తెలుసా మీరు నాకంటే ఎక్కువ లక్కీ అని అన్నారు. అంటే నాకే అర్థం కాలే, వై సార్ సేయింగ్ దాట్ అని. సో ఆయన అన్నారు, మీరు 5 years అప్పుడు ఎక్కారు ప్లేన్, నేనైతే 21 yearsకి ఎక్కాను ప్లేన్ అని అన్నారు. సో నిజంగానే దట్ వాజ్ దేర్ లక్. ఆ టైంలో వాళ్ళు ఆ పిల్లలు రావడం, వాళ్ళు ఫ్లై చేయడము అండ్ ఆల్. సో అప్పుడు మాధవరెడ్డి గారు అన్నారు ఏమనంటే, మేడం ఈ ఇంపాక్ట్ వాళ్ళ మైండ్లో ఫర్ ఎవర్ ఉండిపోతుంది ఇది. సో మనం ఎంత ఫుడ్ పెట్టాం, ఎన్ని డబ్బులు ఇచ్చాం కాదు, దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దెమ్ వాట్ యూ హ్యావ్ గివెన్ దెమ్ టుడే, ఇట్ విల్ గివ్ దెమ్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అని. అండ్ ఇట్ వాజ్ ట్రూ. అప్పటికి నేను ఏదో చేస్తున్నానని నాకేం ఫీలింగ్ రాలేదు, మనదే కదా, మన ఫ్లయింగ్ స్కూలే, పిల్లలు వచ్చి చూస్తే వాళ్ళు దే విల్ ఆల్సో బీ హ్యాపీ అని. సో ఈ 10th క్లాస్ పిల్లలకు కూడా అది ఇట్ వాజ్ బూన్ అయిపోయిందనమాట. అసలు వీళ్ళు ఎంత కష్టపడి 10 GPAs తెచ్చుకునే వాళ్ళు, డిస్ట్రిక్ట్ ఫస్ట్. ఇప్పుడు చూడండి, ఒక నారాయణ చైతన్య కాలేజ్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఎవరైనా ఫస్ట్ వస్తే సెకండ్ వస్తే వాళ్ళు పెద్ద బ్యానర్స్ కట్టేస్తారు, పిల్లలవి అన్ని ఫోటోలు పెట్టేసుకుంటారు, న్యూస్ పేపర్లో వచ్చేస్తాయి మాకు ఇన్ని ర్యాంక్స్ వచ్చినాయి అన్ని ర్యాంక్స్ వచ్చినాయి అని. కానీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఏమీ రాదు, ఎక్కడా దాని కవరేజే లేదు. సో నేనేమనుకున్నానంటే, కొంచెం ఈ లిటిల్ లిఫ్ట్ పిల్లలకి ఇస్తే దట్ విల్ హెల్ప్ ద నెక్స్ట్ జనరేషన్స్. అండ్ ఇట్ రియలీ హెల్ప్డ్ అండి. ఇప్పుడు కూడా నాకు వందే మాతరం ఫౌండేషన్ ఫౌండర్స్ అదే చెప్తారు, మేడం అసలు వాళ్ళు ఇప్పటికి కూడా వెన్ దే విల్ కమ్ టు ఫ్లై అనే అనుకుంటారు వాళ్ళు, మేము ఫస్ట్ వస్తే మాకు ఫ్లైట్ వస్తుంది అని దానికోసం కష్టపడతారు అనేది. ఇట్స్ అ వెరీ స్వీట్ థింగ్. అండ్ అంటే మన చిన్న జెస్చర్తో ఒక ఇంత ఇన్స్పైర్ అవ్వగలిగితే వై నాట్. సో దట్ ఈస్ హౌ అప్పుడు మళ్ళీ మేము ఏమనుకున్నామంటే, ఇప్పుడు రూరల్ ఏరియాస్లో పిల్లలు చదువుకోవడము, పేరెంట్స్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళని లేబర్కి పంపించకుండా వాళ్ళు కష్టపడి వీళ్ళని చదివేయడము. ఎందుకంటే మీరే చూస్తున్నారు సార్, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఆర్ ఎక్స్ట్రీమ్లీ పువర్ కిడ్స్ అనమాట. కొంతమంది మీరు నమ్మరు సార్, మేము వాళ్ళని ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి మేము మీకు ఇది ఫెలిసిటేషన్ చేస్తున్నాం రండి అంటే, వాళ్ళ దగ్గర బస్ కిరాయి లేదు ఇక్కడికి రావడానికి. అంటే యూ కెన్ ఇమాజిన్ వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు. అంటే మొత్తం 4, అంటే మేము వాళ్ళ స్టూడెంట్ని
మదర్, ఫాదర్ అండ్ వాళ్ళ ప్రిన్సిపల్. కొంతమంది ప్రిన్సిపల్స్ వెరీ నైస్. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు డబ్బులు వీళ్ళ కోసం పెట్టి వీళ్ళని తీసుకొని వచ్చారు ఇక్కడికి. సో బట్ దెర్ వర్ మెనీ హూ వర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మేము ఒక 1000 రూపాయలు వాళ్ళ చేతిలో కూడా పెట్టాం. ఎందుకంటే వాళ్ళకి వెనక్కి బస్ కిరాయికి, వాళ్ళు వచ్చిపోవడానికి బస్ కిరాయి కన్నా మీ దగ్గర ఉంచుకోండి అని. అప్పుడు ఒక అమ్మాయి ఏమని తెలుసా, మేడం నేను ఇక్కడికి రావడానికి నేను 2 days లేబర్ పని చేసుకున్నాను డబ్బులు సంపాదించుకోవడానికి. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఫ్లయింగ్ చేసింది. ఆ అమ్మాయికి 10 out of 10 GPA వచ్చింది 10th క్లాస్లో. ఆ పాప ఒక చాలా మంచి మాట చెప్పిందండి. ఆ పాప ఫ్లయింగ్ చేసి వచ్చిన తర్వాత మేమందరినీ అడిగేవాళ్ళం, ఎలా ఉంది మీకు, ఎలా అనిపించింది అని అంటే అన్నది, మేడం మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, మా లైఫ్ అంతా ప్రాబ్లమ్సే అనుకున్నాము, కానీ ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి పైకి వెళ్తే అసలు మా ప్రాబ్లం ఇంత చిన్నదా అనిపిస్తుంది. మేము పైనుంచి చూస్తే అసలు లోకమే చాలా చిన్నగా ఉంది, ఇంకా మేము దాంట్లో ఇంత ఒక రాయిలాగా కూడా, ఒక ఇసుక రాయిలాగా ఉన్నాం మేడం. సో అసలు మా ప్రాబ్లమ్స్ ఇప్పుడు మాకు ప్రాబ్లమ్సే అనిపించట్లేదు ఇవన్నీ చూసిన తర్వాత. సో వాళ్ళు మొత్తం ఒక మైండ్ సెట్టే చేంజ్ అయిపోయింది. లేకపోతే ఏమవుతుందండి, ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, వాళ్ళ ప్రాబ్లమే పెద్ద ప్రాబ్లం, మిగతా వాళ్ళంతా బ్లెస్డ్ పీపుల్, వీళ్ళకే ప్రాబ్లం అనుకుంటారు. సో ఆ మైండ్ సెట్ నేను అసలు అనుకోలేదు ఒక అమ్మాయి అంత బాగా మాట్లాడుతుందని. అంటే ఆ అమ్మాయికి ఆ ఊహ రావడము, ఆ మాట చెప్పడం కూడా చాలా గ్రేట్ అనిపించింది. నాకే రాలేదు ఆ థాట్, ఆ అమ్మాయికి వచ్చిన థాట్. కానీ అప్పుడు నాకు ఇంకా అది నాకు ఇన్స్పైర్ చేసింది. ఏమనంటే ఈ చిన్న వాటితోటి మేము పిల్లలని ఎంత ఇన్స్పైర్ చేయగలుగుతున్నాము. సో ఇట్ రియలీ దట్స్ ఐ షుడ్ థ్యాంక్ వందే మాతరం ఫర్ గివింగ్ మీ దట్ ఛాన్స్, వాళ్ళకి వీళ్ళందరికీ హెల్ప్ చేయడానికి. అండ్ వీ కుడ్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. మేము 10 years చేసామండి ఇది. మేము ఎందుకు వాళ్ళ మదర్, ఫాదర్ అండ్ గురువు అంటే, ఒక గవర్నమెంట్ స్కూల్లో వాడు గ్రో అయ్యి వాడికి 10 out of 10 వచ్చింది అంటే డెఫినెట్గా వాళ్ళ గురువులు చాలా వాడి మీద పనిచేశారు. ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ లేదు వాళ్ళకి, ఎడ్యుకేషన్ వైజ్. పేరెంట్స్ వాళ్ళకి అన్నం పెడతారు, అంతవరకు చూసుకోగలుగుతారు, కానీ వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి వాళ్ళ పిల్లలకు చదువు చెప్పుకోలేరు. వేరేస్ ప్రైవేట్లో ఇప్పుడు బయట మన సొసైటీలో, అర్బన్ సొసైటీలో మనమే పేరెంట్సే కూర్చొని వాళ్ళకి చదువు చెప్తా ఉంటాం పిల్లలకి. అది వాళ్ళకి స్కోప్ లేదు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఎందుకు ఫెలిసిటేట్ చేశామంటే, వాడు 10 out of 10 GPA రావడానికి వీళ్ళు పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తేనే వస్తుందండి, లేకపోతే రాలేదు. సో ఆ మొత్తం అందరికీ మదర్, ఫాదర్ అండ్ వాళ్ళ ప్రిన్సిపల్కి ఆ పిల్లోడితో పాటు ఫెలిసిటేట్ చేస్తే అసలు ఆ రోజు చాలామంది ఏడ్చేశారండి, చాలామంది ఏడ్చేశారు. మేడం మేము కెన్ యూ ఇమాజిన్ సార్, వాళ్ళు ఫస్ట్ టైం హైదరాబాద్కి వస్తున్నారు. చాలామంది పేరెంట్స్ ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చారు, పిల్లలు పేరెంట్స్. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు మేము ఏం చేసామంటే మా స్కూల్ బస్ ఇచ్చి హైటెక్ సిటీ అంతా తిప్పాము, వాళ్ళకి నెహ్రూ సెంటర్ చూపించాము, అన్ని మొత్తం వాట్ ఎవర్ బెస్ట్ ప్లేసెస్ వీ కుడ్ కవర్ అనమాట. వాళ్ళు మాట్లాడుతుంటే సార్ నేను చెప్తున్నాను కదా, మాకు ఇలా గూస్ బంప్స్ వచ్చేసాయి అనమాట, మా కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసాయి. అంటే మనము అర్బన్లో ఉండి మనకేం అర్థం కాదు సార్, మనం అందరము హ్యాపీగా ఉన్నారు అనుకుంటాము, అందరూ అన్నీ చేయగలుగుతాం, కానీ వాళ్ళు కష్టపడే దాంట్లో, అంటే కొంతమంది ఆడపిల్లలు చెప్పారు, మేడం మా అమ్మ నాన్న కష్టపడితే కూడా మా బస్ కిరాయి కట్టలేరు మేడం, మా బస్ ఛార్జెస్ లేక మేము ఫర్దర్ కాలేజెస్కి మానేస్తున్నామని. అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, ఫ్రీ బుక్స్ ఇస్తుంది, కానీ వాళ్ళ ఇంటి నుంచి అక్కడికి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర బస్ కిరాయి లేదంటారు. అంటే ఏ స్టేట్లో ఉన్నాం మనము. అప్పటికి ప్రతిదీ గవర్నమెంట్ చేయాలి అంటే చేయలేదండి, మనం కూడా కొంచెం మన బాధ్యత తీసుకొని. ఇప్పుడు NGOs చాలా, మీరు చూడండి కోవిడ్లో అసలు ఎంతమంది NGOs పనిచేశారండి, చాలా గొప్పగా అనిపించింది నాకైతే. ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియా ఈసారి, ఎస్పెషలీ ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై తెలంగాణ అండ్ ఎవ్రీథింగ్. ఎంతమంది వచ్చారంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మేము కూడా చాలామందికి చేశాము. తర్వాత ఈ మైగ్రెంట్ లేబర్ ఉన్నారు కదా, మైగ్రెంట్ లేబర్ ఏ రోజైతే ఫస్ట్ బస్సు వాళ్ళకి స్టార్ట్ అవుతుందో, వాళ్ళకి బస్సెస్, ట్రైన్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు నేను మా వాలంటీర్స్ టీంలో అన్నాను, అరే ఈరోజు కదా బస్ వాళ్ళు వెళ్తున్నారు, పాపం వాళ్ళకి ఏమైనా ఉందా తినడానికి, ఎందుకంటే లాంగ్ వే, ఒక్కొక్కరు 20 గంటలు 30 గంటలు జర్నీకి వెళ్తున్నారు అంటే, మేడం అది ఆలోచించలే మేడం అని అన్నారు. అంటే ఇప్పుడు ఎంత టైం ఉంది మనకి అని అన్నాను. అంటే ఒక మేడం మనకి ఇప్పుడు 3 అవుతుంది, 5 o'clock ఫస్ట్ బస్సు వెళ్ళిపోతుంది, మేడ్చల్ అక్కడి నుంచి బస్సు స్టార్ట్ అవుతున్నాయి. సో నేను అన్న 2 hours మనం ఏమైనా చేయగలుగుతామా, ఏది వీలైతే అది ఇచ్చేద్దాం వాళ్ళకి బస్సులోకి అని. సో మేము వెంటనే అక్కడ మోడ్రన్ బ్రెడ్ ఫ్యాక్టరీ వాళ్ళకి మాట్లాడితే వాళ్ళు అన్నారు 500 ప్యాకెట్స్ ఇచ్చేస్తాం మేడం ఇప్పుడు ఇమ్మీడియట్గా రెడీగా ఉంటాయి అని. సో నేను అన్నాను మాకు ఇంతే టైం ఉంది, ఈ టైంలో మీరు అక్కడ చేర్చగలుగుతారా. సో మేము కొన్ని పికిల్స్ ఫ్యాక్టరీకి మాట్లాడాము. మేము అనుకున్నాం ఒక బ్రెడ్ పికిల్ ఇస్తేనైనా వాళ్ళకి ఏదో ఒకటి ఆసర ఉంటుంది కదా, ఎందుకంటే సార్ అప్పుడు కోవిడ్ టైంలో బయట వాళ్ళకి ఆన్ ద వే ఏది దొరకదు, అన్నీ క్లోజ్డ్, అన్నీ బంద్ కదా. సో ఎలా చేయాలి అని మళ్ళీ ఒక ఐడియా, ఒకరు అన్నారు బనానాస్ ట్రై చేద్దామని. హోల్సేలర్కి మాట్లాడితే మేడం ఉన్నాయి మేడం, మీరు ఏదైనా వెహికల్ పంపేయండి. మీరు నమ్మరు సార్, మాకు 3 vehicles ఆ బస్సు ఇలా కదులుతుండే, ఒక ఫస్ట్ బస్ ఇలా కదిలి వెళ్ళిపోయింది.
మాకెంత బాధేసిందంటే దట్ వీ కుడ్ నాట్, ఆ బస్సుకి మేము అందిలేకపోయామని. కానీ ఆ తర్వాత నెక్స్ట్ బస్ నుంచి నైట్ 12 వరకు బస్సెస్ వెళ్ళినాయి. ఆ రోజు 10 బస్సెస్ వెళ్ళినాయి. మేము అందరికీ వీ కుడ్ గివ్ దెమ్. మేము ఒక్కరోజు మేము చేస్తే నెక్స్ట్ డే నుంచి ఎంతమంది ముందుకు వచ్చారు తెలుసా చేయడానికి. ఇంకా మేము అక్కడ అవసరం పడలేదు, మేము అక్కడికి చూడాల్సిన అవసరం పడలేదు. మేము 2-3 వాలంటీర్స్ ఓన్లీ మేనేజ్ చేస్తున్నారు షోని. కానీ ఎంతమంది తెచ్చి గెలలు అట్టిపళ్ళు పెట్టేశారు, అక్కడ బ్రెడ్ ప్యాకెట్స్ పెట్టేశారు, మఫిన్స్ పెట్టారు, కేక్స్ పెట్టారు, ఏదంటే అది. సో అంటే నాకు అనిపించింది నిజంగా మనకి ఇంత మంచి మనుషులు ఉన్నారు మన చుట్టూ, కాబట్టే మనం ఇప్పటికీ మన జీవితాలు బాగా ఉన్నాయి. అది మేము ఎవ్రీ ఇయర్ వీ యూస్ టు డూ అరౌండ్ 100-150 పీపుల్ని చేసేవాళ్ళం అండి. అండ్ ప్లస్ ఇప్పుడు వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళది కూడా కొంచెం షిఫ్ట్ అయింది వాళ్ళ రోల్స్ అండ్ ఆల్. ఇప్పుడు క్యాంప్స్ అన్నీ ఉండట్లేదు, బికాజ్ నౌ దే ఆర్ ఆల్సో ట్రయింగ్ టు సీ దట్ అదే స్కూల్స్లలో డెవలప్ చేయడానికి. బట్ మాది కూడా కొంచెం వీఆర్ ఆల్సో బిజీ. మాకు అదే టైంలో రెయిన్స్ రావడము, కరెక్ట్ ఆ జూన్ జూలై ఆ టైంలో ఎప్పుడైతే ఫెలిసిటేట్ చేయాలో ఆ టైం తర్వాత పిల్లలు ఇక్కడక్కడ సెటిల్ అయిపోతారు. మళ్ళీ వాళ్ళని డిసెంబర్లో పిలవడం కష్టం అయిపోతుంది. సో ఇది ఎప్పుడు మేము జూన్లో పెట్టుకునే వాళ్ళము. మాకు అన్ఫార్చునేట్లీ 2 years నుంచి జూన్లో వెదర్ బాగలేకపోవడము, సో దానివల్ల ఈ ప్రోగ్రామ్ చేయలేకపోయినాము. బట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ ఎవర్ పాసిబుల్ వీ విల్ డెఫినెట్లీ డూ, బికాజ్ ఇఫ్ దట్ గివ్స్ ఎ లిటిల్ ప్రెషర్ టు ద స్టూడెంట్స్ అండ్ ఎస్పెషలీ ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగితే వీ విల్ డెఫినెట్లీ బీ డూయింగ్ దట్. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ సర్ప్రైజింగ్ థింగ్. మనకు కూడా ఎప్పుడైతే నేను చదివానో నాకు కూడా ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ అనమాట. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ నా జీవితంలో నేను ఇది చూశాను అనేది నాకు ఒక ఆనందం. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు అండి మేము 3 అమ్మాయిలం స్టార్ట్ చేసాం. కానీ ఒక అమ్మాయి కొంచెం మధ్యలో వదిలేసింది, మళ్ళీ ఇంకొక అమ్మాయి వదిలేసి తర్వాత ఒక 3-4 years తర్వాత మళ్ళీ చేసింది తను. ఆ టైంలో ఏమైపోయింది, నేను ఒక్కదాన్ని అయిపోయినాను. నేను ఒక్కదాన్ని, ఒక 70-80 బాయ్స్ ఉండేవాళ్ళు. కానీ నా బాయ్స్, మా ఫ్రెండ్స్ అందరూ చాలా హెల్ప్ చేశారు నాకు. దే వర్ వెరీ దే వర్ మై స్ట్రెంగ్త్ రాదర్, దే నెవర్ లెట్ మీ డౌన్. నాకు ఏ హెల్ప్ ఉన్నా ఏదున్నా వాళ్ళు చేసేవాళ్ళు. ఆ రోజు నుంచి ఎప్పుడు నాకు అనిపించేది, ఎందుకు అమ్మాయిలు దీనికి రావట్లేదు, ఎందుకు అంత ఎస్పెషలీ మన సౌత్లో చాలా వెనకబడిపోయి ఉన్నారు అమ్మాయిలు. వాళ్ళు ఇలాంటి కోర్సెస్కి రారు. వాళ్ళు ఏమైనా కానీ మెడిసిన్, లాయర్, ఇంజనీరింగ్. ఒకప్పుడు నేను వినేది ఏంటంటే ఇంజనీరింగ్లో కూడా 1-2 అమ్మాయిలు ఉండేవాళ్ళంట యూనివర్సిటీలో. మా హస్బెండ్ చెప్తారు, మేము చదివేటప్పుడు కూడా నాట్ మోర్ దెన్ 1 or 2 స్టూడెంట్స్, గర్ల్ స్టూడెంట్స్ అని. సో అట్లాంటిది ఇప్పుడు ప్రజెంట్లో ఏవియేషన్లో more than 13% are women in all our women pilots in India. అంటే మీకు 13% తక్కువ అనిపిస్తుండొచ్చు, కానీ మీరు సర్ప్రైజ్ అయిపోతారు. ఈవెన్ అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ అమెరికాలో కూడా 4%, 5% ఉన్నారు. సో ఆ పర్సంటేజ్కి కంపేర్ చేసుకుంటే మనం చాలా గొప్ప. 13% ఈజ్ అ వెరీ బిగ్ థింగ్. సో ఇండియా హ్యాస్ గాట్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఉమెన్ పైలట్స్ ఇన్ ద వరల్డ్. సో ఇది ఒక గొప్పతనమే మంది. అంటే నేను అనుకోవడం ఏంటంటే ఒక లాస్ట్ 10 years నుంచి పేరెంట్స్ కూడా, అర్బన్ పేరెంట్స్ ఎస్పెషలీ, వాళ్ళు కూడా ఒకటి రియలైజ్ ఏమైనారంటే ఈ ఫీల్డ్ ఉమెన్కి చాలా బెస్ట్ పైలట్స్గా. ఎందుకు అంటే ఒక పైలట్ ఒక 30 days అంటే 1 month కంటిన్యూస్ 1 month 30 daysలో 120 hours మ్యాక్సిమం ఫ్లై చేయొచ్చు. అది ఇంటర్నేషనల్ రూల్, మనకే కాదు మొత్తం ఇంటర్నేషనల్లో కూడా 120 hours కంటే ఎక్కువ చేయకూడదు ఎవరు. మామూలుగా చేసేది 80-90 hours చేస్తాం ప్రతి ఒక్కరు. అదే ఎక్కువ అనిపిస్తుంది, 80-90 hours ఈజ్ మోర్. ఇట్లాంటిది 80-90 hours అంటే మీరు యావరేజ్ తీసుకోండి, ఎంత వస్తుంది పర్ డే? 3 hours. ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు డూ. ఓకే, మీరు ఇంకొక 1 hour ఎయిర్పోర్ట్కి వెళ్ళడము, ఒక 1 hour ఎయిర్పోర్ట్ నుంచి రావడం కూడా యాడ్ చేసుకోండి, 5 hours. మనకి ఏ ఫీల్డ్లో 5 hours ఉంటుందండి వర్కింగ్ పీరియడ్? ఎక్కడ ఉండదు. సో మాకు ఇక్కడ మేము ఒక రోజు 8 hours చేసాము అంటే కనుక మాకు 1 day ఆఫ్ నెక్స్ట్. మనకి వేరే ఏ ప్రొఫెషన్ ఇలా లేదు వేర్ యూ హ్యావ్ ఓన్లీ 3 hours ఆఫ్ ఫ్లయింగ్ అండ్ 5 hours ఈజ్ యువర్ డ్యూటీ పీరియడ్. ఇది ఎక్కడా కనిపించదనమాట. ప్లస్ ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే మీకు పైలట్స్ అన్నప్పుడు మనకి డిఫరెంట్ డ్యూటీస్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఫ్లైట్ ఉండొచ్చు, లేట్ నైట్ 9 o'clock ఫ్లైట్ ఉండొచ్చు. సో మనకి మామూలుగా ఒక ఇంజనీరే ఉండనియండి, ఎవరే ఉండనియండి, వాళ్ళకు ఒక లిమిటెడ్ టైమింగ్ ఉంటుంది. వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే మార్నింగ్ 9 to 5, 8 to 6 ఏదో వెళ్తారు వాళ్ళు. సో వాళ్ళు ఆ మొత్తం పీరియడ్లో దే కెనాట్ ఎవర్ సీ ద హోమ్. వాళ్ళు ఆ మొత్తం ఎంటైర్ లైఫ్లో వాళ్ళు పాపం ఆ టైంలో ఎప్పుడూ వాళ్ళు ఇల్లు చూసుకోలేరు. వేరేజ్ వీ పైలట్స్ వీ హ్యావ్ అ డిఫరెంట్ రొటీన్స్ ఎవ్రీ డే, కాబట్టి వీ గెట్ టు సీ అవర్ ఫ్యామిలీ ఇన్ డిఫరెంట్ టైమింగ్స్. అట్లాగే పిల్లలు కూడా గ్రో అవుతున్నప్పుడు వాళ్ళని మేము ప్రతి డిఫరెంట్ టైమింగ్లో చూసుకోవచ్చు వాళ్ళని. అదొకటి. ప్లస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అవర్స్. ఒకరోజు ఫ్లయింగ్ 6 hours చేసి వస్తే నెక్స్ట్ డేస్ ఆఫ్. ఈ టైం ఒకటి ఉంది. థర్డ్ థింగ్ ఈజ్ లాట్ ఆఫ్ మనీ.
ఇప్పుడు 2.5 lakh rupees, 3 lakh rupees is the starting salary of a pilot. ఆ తర్వాత ఇప్పుడు మా బ్యాచ్ వాళ్ళందరూ దే ఆర్ ఇన్ అ బ్రాకెట్ ఆఫ్ 10, 12, 14 lakhs పర్ మంత్ వస్తుంది వాళ్ళకి. సో దిస్ అ హ్యూజ్ మనీ. ఇంత డబ్బులు మళ్ళీ ఓన్లీ 3 hours పని చేసి ఇంత డబ్బులు వచ్చే ఇంకేది ప్రొఫెషన్ లేదనమాట. ప్లస్ మా రెస్పాన్సిబిలిటీ యాజ్ అ పైలట్ ఇన్ ఎయిర్లైన్స్ ఎలా ఉంటుంది, మనకు ఫ్లైట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా రెస్పాన్సిబిలిటీ స్టార్ట్స్ అండ్ ద మూమెంట్ వీ గెట్ డౌన్ ఫ్రమ్ ద ఫ్లైట్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఓవర్. అదే ఇప్పుడు నేనంటే ఎయిర్లైన్స్కి వెళ్ళలేదు, నేను నా బిజినెస్ ఇది కాబట్టి నాకు 24 hours డ్యూటీయే. మా పిల్లలకి ఏదైనా ఉన్నా నా పనే, అన్నిటికీ నాదే డ్యూటీ అనమాట. సో మన సెల్ఫ్ బిజినెస్ ఉండనియండి, వేరే ఏదైనా జాబ్ ఉండనియండి, మనము ఆఫ్ ద డ్యూటీ ఆల్సో వీఆర్ స్టిల్ అవైలబుల్ ఫర్ ద కంపెనీ. ఈ ఒక్కటే ఫీల్డ్ ఏంటంటే ఆఫ్ ద డ్యూటీ దే విల్ నెవర్ కాల్ యూ. మీ ఫ్లైట్ అయిపోయి వెళ్ళిపోయినారంటే మిమ్మల్ని మళ్ళీ ఫోన్ రాదు మీకు అనమాట. మీకు నెక్స్ట్ రోస్టర్ టైంకి మీకు కాల్ వస్తుంది. సో ఇంత మంచి టైమింగ్స్, ఇంత మంచి శాలరీ, ఇంత మంచి రెస్పెక్ట్ వచ్చేది ఇదే ఫీల్డ్. సో అందుకే నేను అనుకోవడము, ఎవరికైతే ఈ అవగాహన ఉందో చాలామంది దే స్టార్టెడ్ కమింగ్ ఫర్ దిస్ కోర్స్. గర్ల్స్ కూడా ఇప్పుడు నా దగ్గర కూడా అవుట్ ఆఫ్ ద 50 people నవ్ ఐ హ్యావ్ 40% గర్ల్స్ అండి. more than 20 గర్ల్స్ ఉన్నారు. సో ఇట్స్ అ వెరీ బిగ్ నెంబర్. నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు ఒక్కరు ఇద్దరు కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు నవ్ ఐ హ్యావ్ మోర్ దెన్ 40% ఆర్ గర్ల్ స్టూడెంట్స్. సో ఇట్లాగే 40% వెళ్ళి అలాగే చేస్తే వెరీ సూన్ వీ విల్ బీ హ్యావింగ్ 50% ఉమెన్ ఇన్ ద అమంగ్ ద. ఇంకోటి ఎయిర్లైన్స్ కూడా ఏంటంటే ఎక్కువ వరకు చూసింది దే ప్రిఫర్ ఉమెన్ పైలట్స్ నౌ. ఎందుకు? దే ఆర్ వెరీ డిసిప్లిన్డ్. వాళ్ళ ఫ్లైట్లు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మ్యాక్సిమం మళ్ళీ మీరు పైలట్ కమ్యూనిటీలో చూస్తే ఆల్కహాల్ ఈజ్ అ మేజర్ ఇష్యూ. సో వీళ్ళు మాకు BA టెస్ట్ ఉంటుందన్నమాట, బ్రెత్ అనలైజర్ టెస్ట్. సో వీళ్ళు ఎవరైనా కొంచెం లేట్ పార్టీ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వీఆర్ సిక్ అని రిపోర్ట్ చేసేస్తారు. దే డోంట్ గో ఫర్ ద ఫ్లైట్. సో వాళ్ళు ఎవరో ఒకరిని డ్యూటీని వేరే వాళ్ళని పిలవాల్సి వస్తుంది. బట్ 90% ఆఫ్ ద టైమ్ దే డోంట్ హ్యావ్ ఇష్యూస్ విత్ ద ఉమెన్ పైలట్స్. వాళ్ళు కరెక్ట్ టైంకి రిపోర్ట్ చేస్తారు, వాళ్ళ డ్యూటీ చేసుకుంటారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఐ కీప్ హియరింగ్ దిస్ ఫ్రమ్ మెనీ ఆఫ్ ద మేనేజ్మెంట్, ఎయిర్లైన్స్ మేనేజ్మెంట్ వాళ్ళు అదే అంటారు, వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద ఉమెన్ పైలట్స్ అని. దెర్ ఇస్ నో ప్రాబ్లం, వాళ్ళ పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు, మాకు అసలు ఇష్యూసే ఉండవు అని. పర్సంటేజ్ వైజ్గా చాలా చాలా పెరిగిపోతుంది భవిష్యత్తులో. లేదండి, అస్సలు ఊహించలే. అండ్ దట్ టు ఇండియా విల్ బి ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ అనేది అసలే ఊహించలేదు నేను. మేము ఎప్పుడో చేసాం, మేము ఎప్పుడు 30 years బ్యాక్ వెన్ వీ స్టార్టెడ్. అప్పుడు ఏదో అంటే వీఆర్ వన్ ఆఫ్ ద పీపుల్. అసలు అందరూ అనుకునేది, నువ్వు హౌ డిడ్ యూ థింక్ ఆఫ్ బికమింగ్ అ పైలట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అని. ఇట్ జస్ట్ హ్యాపెండ్. నాట్ దట్ ఐ వాజ్ ఇన్ అ రేస్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్, ఇట్ జస్ట్ హ్యాపెండ్. కానీ ఆ థాట్ రావడము, వెళ్ళడము, మాకు ఒక అడ్మిషన్ దొరకడము, విత్ వాట్ ఎవర్ లిటిల్ రిసోర్సెస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆ రోజులలో. టుడే ద స్టూడెంట్స్ హ్యావ్ మచ్ బెటర్ రిసోర్సెస్ అండ్ దే ఆర్ మచ్ బెటర్. అండ్ యాక్చువల్లీ స్పీకింగ్, నేను అంటాను ఎవ్రీ జనరేషన్ విచ్ ఇస్ కమింగ్ లేటర్ ఆర్ వెరీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ కిడ్స్. వాళ్ళకి ఎక్స్పోజర్స్ బాగున్నాయి. సో దే డూ వెరీ వెల్ అనమాట. మా దగ్గర చాలామంది పిల్లలు 1 yearలో కంప్లీట్ చేసేళ్ళారు కోర్స్. కెప్టెన్ మమతా అనేది అది ఒక ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎవరు కూడా మమతా అని పిలవలేరనమాట. నేను ఒకసారి మా దగ్గర పనిచేసే స్టాఫ్ వాళ్ళ పాప కెప్టెన్ మమతా మేడం వస్తుంది అంటే నేను షాక్ అయిపోయినాను అనమాట. అంటే చిన్న పాప. సో నేను అనుకున్నాను, అంటే అది అలా పిలిచి అలవాటు అయిపోయింది అందరికీ. అండ్ థ్యాంక్స్ టు మీడియా ఆల్సో. మీడియా కూడా ప్రతిసారి ఎప్పుడు కూడా మమతా అని రాయరు, దే ఆల్వేస్ రైట్ ఇట్ యాజ్ కెప్టెన్ మమతా. కాబట్టి సో కొంతమంది అయితే ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ అనేది కూడా మర్చిపోయి కెప్టెన్ మమతా అకాడమీ అని మాట్లాడతారు. ఓకే ఫైన్, ఐ బీన్ హియర్ సిన్స్ ద ఇన్సెప్షన్ నుంచి నేను ఉన్నాను. బట్ దిస్ ఈజ్ అన్ ఎఫర్ట్ ఆఫ్ ఎవ్రీబడి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్స్ నాట్ జస్ట్ మై ఎఫర్ట్. అంటే నేను ఇన్స్పిరేషన్గా అనేది ఒక్కటి చెప్తానండి. ఒక అబ్బాయి, ఒక మెడికో, హీస్ బికమ్ అ పైలట్ నౌ. ఆ అబ్బాయి మెడికో ఫైనల్ ఇయర్ హౌస్ సర్జన్ చేస్తున్నప్పుడు నా దగ్గర పైలట్గా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఒక స్టేజ్ ఉంటుంది, సోలో స్టేజ్ అని. ఆ సోలో స్టేజ్ ఏంటంటే వెన్ దే ఆర్ ఫిట్ ఫర్ ఫ్లయింగ్ అలోన్, అప్పుడు మా జూనియర్ ఇన్స్ట్రక్టర్స్ మాకు చెప్తారు, మ్యామ్ హీఈస్ డూయింగ్ గుడ్ నౌ, మీరు ఒకసారి చెక్ చేయండి, ఇఫ్ యూ ఫైండ్ హిమ్ గుడ్ వీ విల్ రిలీజ్ హిమ్ సోలో అని. సో ఆ చెకింగ్ నేను చేస్తానన్నమాట. సో నేను వాడితో ఫ్లై చేస్తే అది ఆ టైం ఐ గెట్ మోర్ టైమ్ టు టాక్ టు ద స్టూడెంట్. లేకపోతే వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ క్లాసెస్ అండ్ ఎవ్రీథింగ్ గోస్ ఆన్. నాకు అంత ఇంటరాక్షన్ ఎప్పుడు కాలే అబ్బాయితో. సో ఆ అబ్బాయితో నేను ఫ్లై చేస్తున్నప్పుడు నేను అన్నాను, హౌ కమ్ రవి దట్ యు వాంటెడ్, వై ఆర్ యూ లివింగ్ యువర్ మెడికల్ ఫీల్డ్? నేను ఎప్పుడు డాక్టర్ కావాలనుకున్నాను, నేను కాలేకపోయినాను, నువ్వు మంచిగా డాక్టర్ అయ్యే అబ్బాయివి మళ్ళీ పైలట్కి ఎందుకు వస్తున్నావు అంటే, మేడం మీరు ఎప్పుడు డాక్టర్ కావాలనుకొని మీరు పైలట్ అయ్యారు, నేనేమో ఎప్పుడు పైలట్ కావాలనుకొని నేను డాక్టర్ అయిపోయాను. సో నౌ ఐ వాంట్ టు బికమ్ అ పైలట్, దట్స్ వై ఐ జాయిన్డ్ హియర్ అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఏమన్నాడంటే, మేడం యాక్చువల్గా నేను మీ ఇంటర్వ్యూ చూశాను వెన్ ఐ వాజ్ ఇన్ మై ఫస్ట్ క్లాస్ అన్నాడు.
దెన్ ఐ స్టార్టెడ్ కౌంటింగ్ మై ఇయర్స్ అనమాట. కరెక్టే వీడన్నది. అంటే అప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉన్నవాడు ఫస్ట్ క్లాస్లో చూసి ఆ ప్రోగ్రామ్, ఒక టీవీ ప్రోగ్రామ్ చూసి అప్పుడు అనుకున్నాడంట నేను పైలట్ కావాలి అని. సో హీ సేస్ మ్యామ్ యు ఆర్ మై ఇన్స్పిరేషన్. అండ్ కానీ మా పేరెంట్స్ నన్ను పైలట్ అంటే ఎప్పుడు నన్ను దే యూస్ టు బ్రష్ ఇట్ అవే అండ్ దే యూస్ టు సే నో యూ షుడ్ బికమ్ అ డాక్టర్, యూ షుడ్ బికమ్ అ డాక్టర్. అంటే నేను ఎలాగో అలాగా నేను 2 మ్యాథ్స్ అండ్ బయాలజీ తీసుకున్నాను నా 12th. మా పేరెంట్స్ ఫోర్స్ చేయబట్టి నేను మెడిసిన్ కూడా చేశాను. బట్ దెన్ ఐ సెడ్ మీరు చెప్పినందుకు నేను మెడిసిన్ చేశాను, బట్ నౌ ఐ వాంట్ టు బీ అ పైలట్ అని. దెన్ హీ బికేమ్ అ పైలట్ అనమాట. నాకు ఆ రోజు అనిపించింది అంటే ఒక చిన్న ఇంటర్వ్యూ కెన్ ఇంపాక్ట్ సో మెనీ పీపుల్ అని. నాకు ఆ రోజు వాడు అన్నప్పుడు నాకు అసలు ఫస్ట్ నేను అనుకున్నాను వీడు నాకు ఏదైనా స్టోరీ చెప్తున్నాడా అని. బట్ ఐ హ్యాడ్ టు కౌంట్ మై ఇయర్స్ బ్యాక్ అండ్ సీ అండ్ హీస్ కరెక్ట్. అప్పుడు వచ్చిన ప్రోగ్రామ్ వాజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 16 years బ్యాక్ది వాడు వచ్చినప్పుడు. ఇది కూడా నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ వీడు పైలట్ అయిపోయి కూడా 10 years అయిపోతుంది ఇప్పుడు. సో అట్లాంటి కొన్ని ఇన్స్పిరేషన్స్ ఎస్ నో డౌట్ చాలామంది చెప్తారు మ్యామ్ మీ ప్రోగ్రామ్ మేము అక్కడ చూసాం, మేము ఆ రోజు మీ ప్రోగ్రామ్ చూసినందుకు అప్పటి నుంచి మేము పైలట్ కావాలనుకున్నాము అట్లా అని. సో ఇట్స్ వెరీ నైస్. చాలామంది ఇంజనీరింగ్ అమ్మాయిలు కూడా వచ్చినప్పుడు కూడా మ్యామ్ మేము ఏవియేషన్లోనే చేయాలి, మేము పైలట్గా మేము ఎఫోర్డ్ చేయలేకపోతున్నాము కాబట్టి మేము ఇంజనీర్. మా దగ్గర ఒక అబ్బాయి అండి ఇప్పుడు ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ దేవర్ అనేబుల్ టు ఎఫోర్డ్ అనమాట ఫర్ పైలట్ ట్రైనింగ్. సో వాడు ఏం చేశాడు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి ఇంజనీర్ అయ్యి ఇప్పుడు 7 years ఇండిగోలో ఇంజనీర్గా చేసి వాడు ఇప్పుడు వచ్చి నా దగ్గర పైలట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. వాడు ఓన్ సెల్ఫ్ ఫండింగ్ తోటి చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇండిగోలో పైలట్గా జాయిన్ అయిపోయాడు ఈ జనవరిలో. ఇది నేను ఒకప్పుడు వెనకటికి నేను స్టోరీగా చెప్పేదాన్ని పిల్లలకి. ఏమనంటే డోంట్ థింక్ దట్ యూ కాంట్ బికమ్ అ పైలట్. టుడే యూ మే హ్యావ్ అ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. సో యూ టేకప్ అ ఇంజనీరింగ్, వర్క్ యాజ్ అ ఇంజనీర్, యూ ఎర్న్ యువర్ మనీ అండ్ దెన్ యూ కమ్ అండ్ డూ యువర్ ఫ్లయింగ్. సో నేను ఎప్పుడు అనుకునేది ఎవరైనా ఇట్లా వస్తారా రానా అని. అట్లాంటిది ఇప్పుడు నా దగ్గర ప్రెజెంట్గా 4 చేస్తున్నారు. ఒక అబ్బాయి చేసేసి కంప్లీట్ చేసేసి జాయిన్ అయిపోయాడు ఎయిర్లైన్స్లో. సో దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు మీ ఆల్సో. అంటే నేను అనుకుంటాను ఒకప్పుడు మనం మాట్లాడిందంతా రియాలిటీ అవుతుంటే ఇప్పుడు చూస్తుంటాం కదా ఏమనంటే ఈ పిల్లలు వీళ్ళు ఇంజనీర్గా చేసి వాళ్ళ డబ్బులతో వాళ్ళు పైలట్ కావడం ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఒక కామన్ అంటే ఏమంటాం ఒక నార్మల్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వాళ్ళు ఏదో కష్టపడి ఒక పైలట్ ట్రైనింగ్ చేయడం ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. 30 లక్షలు ఖర్చు పెట్టాలంటే ఇట్ హ్యాస్ టు బి అ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్. సో ఈ అవెన్యూస్ చాలా ఉంటాయి. ప్లస్ ఐ వుడ్ లైక్ టు సే త్రూ యువర్ మీడియా దట్ పిల్లలు హూ కెనాట్ అఫోర్డ్ దీస్ ఫీజెస్ దే షుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ జాయినింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ దీంట్లో కూడా పైలట్స్ అవుతారు. దాంట్లో మీరు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు మంచిగా ఎన్డీఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి రాసి దాంట్లో జాయిన్ అయిపోతే యువర్ లైఫ్ ఈజ్ మేడ్ అనమాట. యూ కెన్ స్టిల్ బికమ్ అ పైలట్ దర్. ఇప్పుడు చాలామంది నా దగ్గరికి వస్తారు 10 years ఎయిర్ ఫోర్స్లో పైలట్గా చేసి మళ్ళీ వాళ్ళు మా దగ్గరికి వచ్చి సివిల్ లైసెన్స్ తీసుకుంటారనమాట. కొంచెం ఉంటుంది వాళ్ళకి ఒక 1-2 lakhs స్పెండ్ చేయాలి అప్పుడు. సో వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ తోటి సివిల్కి వచ్చి సివిల్ లైసెన్స్ తీసుకొని ఎయిర్లైన్స్లో జాయిన్ అయిపోతారు. సో దెర్ ఆర్ లాట్. నేను ఎవ్రీ ఇయర్ కనీసం నా దగ్గరికి ఒక 30-40 ఎయిర్ ఫోర్స్ పైలట్స్ వస్తారు హూ బికమ్ సివిల్ పైలట్స్. సో దెర్ ఆర్ వేరియస్ వేస్ టు బికమ్ అ పైలట్. కాబట్టి నేను అనేది ఏంటంటే చాలామంది పిల్లలు అంటే మేము మన దగ్గర స్కాలర్షిప్స్ లేవండి యాజ్ కంపేర్ టు నార్త్. పంజాబ్లో చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి, యూపీలో చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి, తెలంగాణలో స్కాలర్షిప్స్ ఎక్కువ లేవు. ఇచ్చిన జస్ట్ 1%, 2%. అక్కడైతే దే ఆర్ గివింగ్ ఫర్ 20, 25, 30 పీపుల్కి ఇస్తున్నారు స్కాలర్షిప్స్. కానీ మన దగ్గర లేదు. అంటే ఎక్కడ లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణలో లేదు. ఎప్పుడైనా ఒక్కరు 1% వెళ్ళి సీఎంకి పెట్టుకొని చేస్తే ఇస్తున్నారు కానీ బట్ అదర్వైజ్ నాట్ మచ్ ఆఫ్. సో అందుకని చాలామంది పిల్లలు దే థింక్ దట్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, మేము ఎఫోర్డ్ చేయలేము. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే దే షుడ్ ట్రై ఫర్ డిఫెన్స్ సర్వీసెస్, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ. దీని ముగ్గురులో కూడా పైలట్స్ ఉంటారు. సో దే కెన్ థింక్ ఆఫ్ జాయినింగ్ దేర్. భలే క్వశ్చన్ అడిగారండి. మేము దీన్ని మేము ఫస్ట్ సోలో అంటాం. అంటే ఏ రోజైతే మనం ఫస్ట్ అలోన్గా వెళ్తాము ఎయిర్క్రాఫ్ట్లో, వీఆర్ స్టిల్ ఇన్ ద ట్రైనింగ్ పీరియడ్. ఆ రోజు ఏంటంటే ఇట్ వాజ్ అ దీపావళి డే. అయితే ప్రీవియస్ డే మా చీఫ్ ఇన్స్ట్రక్టర్ నన్ను అన్నాడు యూ విల్ కమ్ టుమారో మార్నింగ్. నేను సార్ టుమారో ఇస్ దివాళీ సార్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కదా వాళ్ళు ఎప్పుడు హాలిడేస్లో పనిచేయాలి అనుకున్నాను నేను. సో టుమారో ఇస్ దివాళీ అంటే యా ఐ నో బట్ యూ కమ్ టుమారో మార్నింగ్ అన్నాడు. అదేంటి ఈయన నన్ను దీపావళి రోజు పిలుస్తున్నాడు పొద్దున అనుకున్నాను. అన్న తర్వాత మీతో అందరికీ ఆఫ్, నన్ను ఒక్కదాన్నే పిలిచాడు.
సో బట్ మా ఇన్స్ట్రక్టర్ పిలిచాడు కాబట్టి వెళ్ళాలి కదా. వెళ్ళాను మార్నింగ్ 6కి. వెళ్ళిన తర్వాత నాకు ఒక 1 అవర్ బాగా చెప్పాడు. ఏమనంటే, డోంట్ థింక్ దట్ యూఆర్ ద ఫస్ట్, యూఆర్ నాట్ అన్ ఉమెన్ గోయింగ్ టు స్పేస్, యూఆర్ నాట్ అన్ ఆస్ట్రోనాట్. నేను అనుకున్నాను, నేనెప్పుడు అనుకున్నాను నా గురించి ఆస్ట్రోనాట్, నేనెప్పుడు నా గురించి అనుకోలేదే, ఎందుకు ఇదంతా చెప్తున్నాడు ఈరోజు అనుకున్నాను. నాకు అర్థం కాల. కానీ ఎనీవే వీ వెంట్ ఫర్ ఫ్లయింగ్ వెళ్ళిన తర్వాత మేము ల్యాండింగ్ అప్పుడు ఒక చిన్న మిస్టేక్, నేను రిపీటెడ్గా అదే మిస్టేక్ చేస్తుంటే ఫస్ట్ టైం తిట్టాడు, సెకండ్ టైం పాట్ అని ఒకటి కొట్టాడు నా చేయి మీద. నా లైఫ్లో అది ఫస్ట్ టైం నన్ను ఎవరైనా హిట్ చేయడం అనమాట. ఐ కుడెంట్ టేక్ ఇట్. అసలు నాకు అర్థం కాలేదు, కెన్ సంబడి హిట్ మీ అని. ఇలా కొట్టాడు, టప్ అని కొట్టాడు ఇలా చేయి మీద. అంత కొడితేనే నేను అసలు భరించుకోలేకపోయినాను. తర్వాత థర్డ్ ల్యాండింగ్ చేయగానే హీ టోల్డ్ ఆన్ ద ఆర్టీ అంటే మాది రేడియో టెలిఫోనీ ఉంటుంది కదా, వేర్ వి స్పీక్ టు ద ఏటీసీ కంట్రోలర్. దాంట్లో అన్నాడు, ఐఎమ్ రిలీజింగ్ దిస్ గర్ల్ ఫర్ సోలో, సో యూ ప్లీజ్ అకామిడేట్ హర్ అని అన్నాడు. అప్పుడు ఒక పెద్ద ఎయిర్క్రాఫ్ట్ అంటే ఎయిర్బస్ 320 ఫ్లయింగ్, వాళ్ళు కూడా సర్కిట్ అండ్ ల్యాండింగ్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళతో పాటు చేయాలి. అది కొంచెం కష్టం, ఎందుకంటే వాళ్ళది హై స్పీడ్ ఎయిర్క్రాఫ్ట్, మా చాలా స్లో స్పీడ్. సో దాంతోపాటు అడ్జస్ట్ కావడం ఇన్ ద సర్కిట్ ఈజ్ డిఫికల్ట్. జనరల్గా సోలోని పంపించరు అట్లాంటి స్టేజ్లో. సో ఇమీడియట్గా కంట్రోలర్ ఏమన్నారంటే, సార్ ఎయిర్బస్ ఈజ్ డూయింగ్ సర్కిట్ సార్, సో కెన్ షీ కమ్ ఆఫ్టర్ దట్ అని అన్నారు. అంటే ఆ ఎయిర్బస్ పైలట్ ఏమన్నాడంటే, డోంట్ వరీ, ఐ విల్ అడ్జస్ట్, లెట్ హర్ కమ్ అన్నాడు ఆయన. నేను కూడా సర్ప్రైజ్ అయిపోయాను, ఇలాంటి పైలట్స్ కూడా ఉంటారా అని. సో దెన్ ఈ లుక్డ్ ఎట్ మీ, మై ఇన్స్ట్రక్టర్ లుక్డ్ ఎట్ మీ అండ్ నాతో అన్నాడు, డూ యూ వాంట్ టు గో అని అన్నాడు. అంటే ఎస్ సార్ అని అన్నా. ఆయన దిగేసి యూ గో అన్నాడు. గో అన్నట్టు ఇప్పుడు మనం ఏమంటామండి, ఇప్పుడు నేనైతే మా పైలట్స్కి డోంట్ వరీ, యూ విల్ డూ వెల్, గో అంటాను నేను. ఇతను గో కిల్ యువర్ సెల్ఫ్ అన్నాడు. ఇదేం మాటరా బాబు, నేను ఫస్ట్ టైం సోలోకి వెళ్తున్నాను, నేను ఫస్ట్ టైం ఐఎమ్ ఫ్లయింగ్ ద ఎయిర్క్రాఫ్ట్ ఆల్ బై మై సెల్ఫ్, ఏదో గుడ్ లక్కో హ్యాపీ ల్యాండింగో ఏదో ఒకటి చెప్తాడు అనుకుంటే గో కిల్ యువర్ సెల్ఫ్ అన్నాడు. ఇదేంటి ఇది అనుకున్నాను నేను. కానీ ఈ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అలా మాట్లాడతారంట. హీ వాజ్ అన్ ఎయిర్ ఫోర్స్ ఇన్స్ట్రక్టర్. మనకు సివిలియన్స్ కదా అలవాట్లేదు కదా. నేను వెళ్ళాను, బట్ వన్ థింగ్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఈస్ దట్ ఐ విల్ బ్రింగ్ ద ఎయిర్క్రాఫ్ట్ బ్యాక్ ఇన్ వన్ పీస్. అది స్మూత్ ల్యాండింగ్ అవుతుందా కాదా ఐ వాజ్ నాట్ ష్యూర్, బట్ ఐ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ ఇన్ వన్ ప్లేస్. సో ఐ వెంట్, ఐ డిడ్ అ గుడ్ ల్యాండింగ్, ఎవ్రీథింగ్ అంతా అయిపోయింది. నేను మామూలుగా సోలో అంటే ఇది ఒక పెద్ద సెలబ్రేషన్. ఒక స్టూడెంట్ ఆ రోజు సోలో వెళ్తే మొత్తం ఫ్రెండ్స్ అందరూ ఫుల్ మజా చేసుకుంటాం అనమాట. సో ఆ రోజు నాతో ఎవరూ లేరు సెలబ్రేట్ చేయడానికి, బికాజ్ ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ అవైలబుల్ దేర్. సో నేను అనుకున్నాను, నాకు వస్తే సోలో ఒక్క మనిషి కూడా లేడు నన్ను గ్రీట్ చేయడానికి, నాకు ఎవ్వరూ లేరు అని. ఈ మాట విని ఒక ఇంజనీర్, మా ఫ్రెండ్ అనమాట, ఆ అబ్బాయి కూడా ఫ్లయింగ్ చేస్తున్నాడు. ఈ వాజ్ ఇంజనీర్ ఇన్ వాయుదూత ఆ టైంలో. ఆ అబ్బాయి ఎయిర్ఫీల్డ్లో మన బేగంపేట ఎయిర్పోర్ట్లో అక్రాస్ ద రన్వే అటు సైడ్ హ్యాంగర్లో ఉంటే వాడికి ఆ రేడియోలో విన్నాడనమాట. విని వాడు పాపం వాడి కార్ తీసుకొని వచ్చి దెన్ హీ స్టార్టెడ్ కంగ్రాచులేటింగ్ మీ అండ్ దెన్ ఐ ఫెల్ట్ సో గుడ్, అట్లీస్ట్ ఒక్క పర్సన్ ఉన్నాడు నాకు కంగ్రాచులేట్ చేయడానికి అని. సో దట్ వాజ్ మై వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై సోలో. అండ్ అది ఎవరు మర్చిపోరు. ప్రతి పైలట్కి వాళ్ళ ఫస్ట్ సోలో ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మనకి ఎవరు లేరు పక్కన కోపం చేయడానికి, ఏం చెప్పడానికి లేదు. ఒక కైండ్ ఆఫ్ ఫియర్ కూడా ఉంటుంది, ఎందుకంటే నేను మిస్టేక్ చేస్తే నాకు ఎవరు కరెక్షన్ చేయడానికి లేరు అని. కానీ ఒక టైప్ ఆఫ్ ఆనందం కూడా ఏంటంటే, మనని ఎవరు తిట్టడానికి లేరు, ఏమీ చెప్పడానికి లేరు, మనం ఏదైనా మిస్టేక్ చేసినా సరే మనమే కరెక్ట్ చేసుకుంటాము అలాగాని. సో ఇట్స్ అ ఫియర్ అండ్ అ జాయ్, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ దోస్ టూ ఆన్ అ ఫస్ట్ సోలో. సో దాట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్ అనమాట. అంటే ఏదైనా కానీ మనకి ఒక డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీ డిఫెన్స్ సర్వీసెస్ చూడండి, పైలట్స్ చూడండి, ఎనీ థింగ్స్ విచ్ ఆర్ వెరీ హైలీ రెస్పాన్సిబుల్ జాబ్స్. నేను కూడా మా స్టూడెంట్స్ది చెప్పేది అదే ఏంటంటే, నువ్వు ఫస్ట్ ఇఫ్ యూ కెన్ మెయింటైన్ యువర్ డ్రెస్, యూ కెన్ మెయింటైన్ ఎవ్రీథింగ్. మా దగ్గర ఇప్పుడు కూడా మా బ్యాచ్లో పైలట్స్ చాలామంది వాళ్ళ షర్ట్స్ దే విల్ నాట్ గివ్ టు ద మేడ్స్ టు వాష్, దే విల్ నాట్ పుట్ ఇట్ ఇన్ ద వాషింగ్ మెషిన్, ఎందుకంటే వాషింగ్ మెషిన్లో వైట్ షర్ట్స్ గెట్స్ ఫేడెడ్ ఫాస్ట్. వాళ్ళు చేయితో ఉతుక్కుంటారు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ వీ గివ్ టు అవర్ యూనిఫామ్. సో వెన్ వీ రెస్పెక్ట్ అవర్ యూనిఫామ్, వెన్ వీఆర్ క్రీస్ ఫ్రీ అంటే ఒక కొంచెం మడత కూడా ఉండకుండా మాది యూనిఫామ్ ఉన్నప్పుడు వీ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అండ్ మనం చూసే వాళ్ళకి కూడా మన మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది దట్ దీస్ ఆర్ అప్రైట్ పీపుల్, దే కెన్ మెయింటైన్ దెమ్సెల్స్ అనేది. సో యూనిఫామ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఇప్పుడు మనకి ఇట్ ఈస్ నాట్ జస్ట్ అంటే స్కూల్ లెవెల్లో ఏంటంటే మనకి గొప్ప పేద ఇది ఏమీ తెలియకుండా ఒక యూనిఫామ్ ఉండాలి అని.
అది ఒక లెవెల్ ఆఫ్ యూనిఫామ్. తర్వాత ఆఫీసర్ లెవెల్ ఆఫ్ యూనిఫామ్ ఈజ్ డిఫరెంట్. ఆఫీసర్ లెవెల్స్లో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ర్యాంక్. ఇప్పుడు మాకు ఇవి ఉంటాయి, స్ట్రైప్స్ ఉంటాయి. సో వీ విల్ నో హూ ఇస్ అ కో పైలట్ అండ్ హూ ఇస్ అ క్యాప్టెన్. స్ట్రైప్స్ తోటి తెలిసిపోతుంది. రెస్ట్ ఆఫ్ ద యూనిఫామ్ ఈజ్ సేమ్, బట్ వింగ్స్ ఆల్సో సేమ్, బట్ ఓన్లీ ద స్ట్రైప్స్ విల్ మేక్ అ డిఫరెన్స్ అనమాట. అట్లాగే పోలీస్లో ఉంటుంది యూనిఫామ్లో. యూనిఫామ్ మేక్స్ అ పర్సన్ ఆటోమేటిక్ డిసిప్లిన్డ్. ఐ ఆల్వేస్ ఫీల్. మీరు చూడండి, యూనిఫామ్లో ఉన్నప్పుడు కొన్ని వెధవేషాలు వేయలేరు. ఐ కెన్ అష్యూర్ యూ దాట్ విచ్ ఎవర్ యూనిఫామ్ ఇట్ ఈస్. వాళ్ళు ఏదైనా చెయ్యాలి అనుకున్న యూనిఫామ్ ఇప్పేసి చేస్తారు. ఎందుకంటే దట్ రెస్పెక్ట్ దట్ వీ గివ్ టు ద యూనిఫామ్. మీరు అనేది ఏంటంటే, మామూలుగా ఒక సివిలియన్ వాళ్ళు అనుకుంటారు పైలట్స్ చాలా ప్రెషర్తో ఫ్లై చేస్తారు. అలా ఏమీ ఉండదు. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ జాబ్ లాగా వీఆర్ ట్రైన్డ్ ఫర్ ఎవ్రీథింగ్. మేము స్టార్టింగ్లో మా దగ్గర ఇప్పుడు పిల్లలను మేము ఎలాగైతే ట్రైన్ చేస్తున్నామో, వీ ట్రైన్ ఫర్ ఎమర్జెన్సీస్, వీ ట్రైన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్. అలాగే ఎయిర్లైన్స్లోకి వెళ్ళిన తర్వాత ఎయిర్లైన్స్లో కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు. ప్రతి సిచ్యువేషన్ ట్రైనింగ్ ఇస్తారు. ప్రతి 6 నెలలకి మళ్ళీ రివిజన్ ట్రైనింగ్ ఇస్తారు మాకు. సో వీ కాల్ దట్ యాజ్ ఎ రిఫ్రెషర్ ట్రైనింగ్ అనమాట. సో ఇది ప్రతిసారి ఈ ట్రైనింగ్లో చేస్తాం కాబట్టి వీఆర్ ఆల్వేస్ ప్రిపేర్డ్. ఇప్పుడు మనం రోజు ఎవ్రీ మినిట్ బ్రీతింగ్ చేస్తున్నామండి. మనం దానికి ఒక పని చేస్తున్నట్టు ఫీల్ కామ్ కదా, ఇట్స్ ఆటోమేటికలీ ఇట్స్ హ్యాపెనింగ్. అలాగే మేము ఒక ప్రొఫెషన్ చేస్తున్నప్పుడు వీ కీప్ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ కాబట్టి అది ఆటోమేటిక్గా ఫ్లో అయిపోతుంది. మేము ఒక ఎమర్జెన్సీ వస్తే మేము పెద్ద ఆలోచించాల్సిన అవసరం పడదు. ఆటోమేటిక్గా మా రిఫ్లెక్స్ స్టార్ట్ అయిపోతే వర్క్ చేయడము. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అ ట్రైనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, పైన మీకేమన్నా అయిపోతే మీరు ఏం చేయలేరు కదా, మీకేం హెల్ప్ లేదు కదా. కానీ పైన ఏమన్నా అయితేనే వాటిని ఎలా కౌంటర్ చేయాలనేది ట్రైనింగ్ ఇస్తాం మేము. అది మేము బ్యాడ్ వెదర్ ఎంటర్ కావచ్చు, వీ మేబీ హ్యావ్ ఏదైనా ఫ్యూల్ లీకేజ్ కావచ్చు, ఇంజిన్ ఫైర్ కావచ్చు, ఇంజిన్ ఫెయిలియర్ కావచ్చు, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయినా. మెషిన్ ఈజ్ అ మెషిన్, ఇట్ మే గివ్ అప్ ఎనీ టైమ్. సో వాటన్నిటికీ ప్రిపేర్ చేస్తాం కాబట్టి నేను అనడం ఏంటంటే, ఏవియేషన్ అంత సేఫ్ ఫీల్డ్ ఇంకో ఫీల్డ్ లేదు. ఏవియేషన్ ఈజ్ ద మోస్ట్ సేఫ్ ఫీల్డ్. ఎందుకంటే ఇప్పుడు మీరు కార్ తీస్తారండి, మీరు స్కూటర్ తీస్తారు, రోజు చెక్ చేస్తారా మీ దాంట్లో ఫ్యూల్ ఎంత ఉంది, ఆయిల్ ఎంత ఉంది? ఎవరు చెక్ చేయరు. అది ఎంటీకి వస్తుందా లేదా చూసుకుంటాం అంతే. ఇక్కడ అలా కాదు, మాకు ఎవ్రీ లీటర్ ఆఫ్ ఫ్యూల్ ఇస్ చెక్డ్. ఎంత ఉంది, ఎంత ఆయిల్ ఉంది చెక్ చేస్తాం, టైర్ ప్రెషర్ చెక్ చేసుకుంటాం, ప్రతిదీ. అంటే ఇంజనీర్ అన్నీ చెక్ చేసినాక కూడా పైలట్ మళ్ళీ చెక్ చేసుకుంటాం మేము. సో ఇంత చెకింగ్ మనకి వేరే ఏ ఫీల్డ్లో ఉండదు అనమాట. సో అకార్డింగ్ టు మీ మిత్ ఏదైతే ఒక కామన్ సివిలియన్ సిటిజన్ క్యారీ చేసుకుంటారో ఏమనంటే దెర్ ఈజ్ అ రిస్క్ ఇన్ దిస్ ఫీల్డ్ అనేది, ఐ విల్ సే దిస్ ఈజ్ ద లీస్ట్ రిస్క్ ఈజ్ ఏవియేషన్. ఇప్పుడు మీరు ఓవరాల్ యాక్సిడెంట్స్, నెంబర్ ఆఫ్ డెత్స్ డ్యూ టు ఏవియేషన్ చూడండి, ఇట్ ఈస్ అ మినిక్యూల్ యాజ్ కంపేర్ టు ద రోడ్ యాక్సిడెంట్స్ దట్ హ్యాపెన్ ఎవ్రీ డే. మనకి రోడ్ యాక్సిడెంట్స్ 1 డేలో అయినవి నేను అనుకోవడం ఏవియేషన్ యాక్సిడెంట్స్ మొత్తం ఇయర్ అంతా కూడా కావు. కానీ ఏవియేషన్ కాబట్టి ఒక చిన్న యాక్సిడెంట్ కూడా లైమ్ లైట్లోకి వచ్చేస్తుంది. ఒక చిన్న ప్లేన్ క్రాష్ అయితే ఎక్కడైనా ఏదో ఒక పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో క్రాష్ అయితే కూడా నౌ ద మీడియా ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఇంటర్నెట్ ఎవ్రీథింగ్ ఫ్లైట్ మనకి ఇమ్మీడియట్గా గూగుల్ న్యూస్లో వచ్చేస్తుంది. వేరేజ్ ఎన్నో యాక్సిడెంట్స్ అవుతాయి రోడ్ మీద, అన్నీ రావు కదా. సో యాజ్ అ సివిలియన్ వాళ్ళు ఆలోచించేది అది వాళ్ళ సైడ్ నుంచి కరెక్ట్. బట్ ఒక ఏవియేషన్ ఎక్స్పర్ట్ తోటి మాట్లాడినప్పుడు దే విల్ ఆల్వేస్ సజెస్ట్ దట్ ఇప్పుడు నాకు ఒక చాయిస్, మీరు బస్సు, ట్రైన్, ప్లేనా అంటే ఐ 100% గో బై ప్లేన్ ఓన్లీ బ్లైండ్లీ, బికాస్ దట్స్ ద సేఫెస్ట్ థింగ్ ఐ ఫీల్. ఇది కూడా ఇప్పుడు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ అండి. టెర్రరిజం అటాక్స్ కూడా ఎలా హౌ టు హ్యాండిల్ విత్ ద టెర్రరిస్ట్. అండ్ ఇప్పుడు ఏమైంది, కొన్ని ఎక్స్పీరియన్సెస్ తర్వాత ఇప్పుడు మాకు క్లోజ్డ్ కాక్పిట్ అట్మాస్ఫియర్ అంటాము. అంటే ఆ డోర్ ఓపెన్ కాదు. No terrorist can open the door of the cockpit. ఎందుకంటే as long as the cockpit is safe, aircraft is safe. He may kill few people in the cabin. That may happen. But even if he is killing, we are not supposed to open the door. ఎందుకంటే otherwise he'll make us land where he wants. అది అవాయిడ్ చేయడానికి సెప్టెంబర్ 11 అయిన తర్వాత, దెన్ 1-2 ఇన్సిడెంట్స్ అయిన తర్వాత నౌ ద క్లోజ్డ్ కాక్పిట్ డోర్ వచ్చేసింది. సో వేర్ ఇన్ నో బడీ కెన్ ఎంటర్, ఈవెన్ క్యాబిన్ క్రూ కెన్ నాట్ ఎంటర్ ద కాక్పిట్ అన్లెస్ ద పైలట్ ఓపెన్స్ ద డోర్ ఫర్ హర్. సో అట్లాంటి అట్మాస్ఫియర్లో వీఆర్ వెరీ సేఫ్. అట్లా ఇప్పుడు బోయింగ్, ఎయిర్ బస్ ఇంకో కొత్త కాన్సెప్ట్ తోటి వస్తున్నారు. ఏంటంటే ఒకవేళ కనుక ఒక టెర్రరిస్ట్ ఇవన్నీ దాటుకొని కూడా కాక్పిట్లోకి వచ్చేస్తే వాళ్ళు గ్రౌండ్ నుంచి కంట్రోల్ చేసేసుకుంటారు ఎయిర్క్రాఫ్ట్ని. ఇంకా అంటే ఒక రిమోట్ కంట్రోల్ ఫ్లయింగ్ అయిపోతుంది. దాని తర్వాత హీ విల్ నాట్ బీ ఏబుల్ టు ఫ్లై ద ప్లేన్. దట్ ఈస్ అ న్యూ కాన్సెప్ట్ విచ్ ఇస్ నౌ కమింగ్ అప్ బై బోయింగ్ అండ్ ఎయిర్ బస్. ఇంకా అది వచ్చేసి ఇట్ ఈస్ యాక్చువల్లీ పైలట్లెస్ కాక్పిట్ అయిపోతుంది అనమాట. ఇట్స్ అన్ ఆటో ఇప్పటికే ఆటో అయిపోయింది. కానీ కొన్ని ఎమర్జెన్సీస్కి హ్యాండిలింగ్కి పైలట్ కావాలి కాబట్టి అవసరం. లేకపోతే టుడే ద ఎయిర్క్రాఫ్ట్ క్యాన్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండ్ ఆల్ బై ఇట్ సెల్ఫ్. మొత్తం టేక్ ఆఫ్ నుంచి ల్యాండింగ్ వరకు అన్నీ చేయగలుగుతుంది.
కాబట్టి ఇప్పుడు చాలా సేఫ్టీ మెజర్స్ వచ్చాయండి. మీరు కూడా చూస్తున్నారు, మనకి ఎయిర్పోర్ట్లో ప్రతి దగ్గర చాలా ఫ్రిస్కింగ్ అవుతుంది. ఆల్ ఎక్స్రే మెషిన్స్, ఎన్ని మెషిన్స్ పెంచేశారు. సో చాలా తగ్గిపోయింది. ఇవన్నీ చూసుకున్న తర్వాత కూడా ఏవియేషన్ ఈజ్ ద సేఫెస్ట్. అందుకే నేను అనేది ఏంటంటే, ఈ క్లోజ్డ్ కాక్పిట్ అట్మాస్ఫియర్ అంటే టెర్రరిస్ట్ లోపలికి రాకుండా చూసుకోవడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాక్పిట్లోకి రాకుండా అంతవరకు హ్యాండిల్ చేసుకుంటే ద పైలట్ ఈజ్ సేఫ్ అండ్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ సేఫ్. వాళ్ళు లోపలికి వచ్చేసిన తర్వాత దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్, బికాజ్ ఇంకా నౌ యూఆర్ ఇన్ దేర్ హ్యాండ్స్, సో యూ హ్యావ్ టు లిసన్ టు వాట్ ఎవర్ దే సే. సో నేను అనేది ఏంటంటే, కొన్ని టైమ్స్ మేము మాకు కొన్ని కోడ్స్ ఉంటాయండి. ఆ కోడ్ పెట్టేసుకుంటే కింద గ్రౌండ్కి తెలిసిపోతుంది దట్ వాట్ ఈజ్ నౌ గోయింగ్ ఆన్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ అని. సో ఇప్పుడు వాళ్ళు కూడా చాలా ఎడ్యుకేటెడ్ అయిపోయినారు. సో వాళ్ళ ఆ కోడ్ కూడా పెట్టనివ్వరు అనమాట. సో ఇప్పుడు ఎట్లా చేస్తున్నారంటే, దే హ్యావ్ సమ్ సీక్రెట్ బటన్స్ అండ్ ఆల్ దాట్. వాళ్ళు అది ప్రెస్ చేసేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళ కంపెనీకి వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. సో అట్లా కూడా కొన్ని మెజర్స్ దే ఆర్ బ్రాట్ ఇన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏదైతే న్యూ మెజర్ వస్తుందో దట్ వాళ్ళు ఇంకా కంట్రోలే వాళ్ళ చేతిలో లేనప్పుడు దెన్ దే కెనాట్ డూ ఎనీథింగ్. సో అట్లా స్లోగా థింగ్స్ ఆర్ ఇంప్రూవింగ్, బట్ దెన్ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్. అది పెద్ద ఎక్విప్మెంట్ ఏం కాదు, ఒక చిన్న ట్రాన్స్పాండర్ అని ఉంటుంది. ట్రాన్స్పాండర్ అంటే అది ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఒక సిగ్నల్ కంటిన్యూస్గా ఇస్తుంది. అది మాకు రడార్ మీద ఇక్కడ గ్రౌండ్ ఎక్విప్మెంట్కి కనిపిస్తుంది అనమాట. సో అది దాన్ని చూసుకుంటూ దే కెన్ సే వేర్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్, అది ఎంత దూరం ఉంది, ఎంత హైట్లో ఉంది, అదంతా మనకు తెలుస్తుంది. సో అది మా ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నిటికీ ఉంటాయన్నమాట. నేను స్విచ్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఏం చేయలేరు గ్రౌండ్లో. ఆ కంట్రోల్ కూడా మా దగ్గరే ఉంటుంది, పైలట్స్ దగ్గర. ఐ హ్యావ్ టు స్విచ్ ఆన్, నాకు ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ వేస్తేనే ఆ కోడ్ అక్కడ వాళ్ళకి వాళ్ళ రడార్ మీద కనిపిస్తుంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ మలేషియన్ ఎయిర్లైన్స్ ఏదైతే మిస్సింగ్లో వెళ్ళిపోయిందో, ఇట్ ఈస్ స్టిల్ అ మిస్టరీ టుడే. ఇప్పటికీ కూడా అది అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏ ఓషన్లో అది మునిగిపోయిందా, ఏమైంది, ఇప్పటివరకు నోబడీ నోస్. అంటే వాజ్ ఇట్ అ డెలిబరేట్ యాక్ట్, వాజ్ ఇట్ అ యాక్ట్ ఆఫ్ గాడ్, ఆర్ వాజ్ ఇట్ టెర్రరిస్ట్ యాక్టివిటీ? వీ కాంట్ సే ఎనీథింగ్, ఎందుకంటే దాని ఏమీ హిస్టరీ రాలే బయటికి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే. అది రెండు ఉంటాయండి. దాంట్లో ఒకటి ట్రాన్స్పాండర్ అంట. ట్రాన్స్పాండర్ అంటే మనది ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడుంది పొజిషన్ చూపిస్తుంది. ఇప్పుడు అది నేను ఆఫ్ చేసేస్తే ఇంకా కనిపించదు. నౌ దే కెనాట్ ఫైండ్ అవుట్ వేర్ ఐ యామ్. అదొకటి. సెకండ్ ఈజ్ బ్లాక్ బాక్స్ అంటాం. బ్లాక్ బాక్స్ ఏంటంటే, బ్లాక్ బాక్స్లో మన కాక్పిట్లో అయిందంతా రికార్డ్ అవుతుంటుంది. అంటే ఒక పైలట్ ఏం మాట్లాడుతున్నారు, ఒక పైలట్ ఏటీసీతో ఏం మాట్లాడుతున్నారు, ఇదంతా రికార్డ్ అవుతుంటుంది అనమాట. దాన్ని బ్లాక్ బాక్స్ అంటారు. మీరు ఎప్పుడైనా చూసుంటారు, ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయినప్పుడు బ్లాక్ బాక్స్ దొరికింది, బ్లాక్ బాక్స్ ఈజ్ గాన్ ఫర్. అంటే ఆ బ్లాక్ బాక్స్ ఎలా చేస్తారంటే, అది చాలా ఇంపాక్ట్ ప్రూఫ్ ఉంటుంది అనమాట. అంటే ఒక పెద్ద మేజర్ ఇంపాక్ట్కి కూడా అది ఇరగకుండా ఉండే బాక్స్ ఉంటుందన్నమాట. సో దాంట్లో అంతా రికార్డ్ అవుతుంది. దాన్ని బట్టి, ఎందుకంటే చాలా టైమ్స్ పైలట్స్ మే నాట్ బీ అలైవ్ టు టెల్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో ఈ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసి దీని రికార్డింగ్ వింటే వీళ్ళకి తెలిసిపోతుందన్నమాట ఆ టైంలో ఏమైంది అని. సో ఇప్పుడు మనం ఒక ఎమర్జెన్సీ హ్యాండిల్ చేస్తున్నప్పుడు వీఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ కదండి. వీ విల్ సే, సార్ ద స్పీడ్ ఈజ్ ఫాలింగ్, సార్ దిస్, సార్ ద రన్వే ఈజ్ కమింగ్ టు అన్ ఎండ్, సార్ ఏదో ఒకటి మాట్లాడుతుంటారు కదా వాళ్ళిద్దరూ. సో అదంతా రికార్డ్ అయిన తర్వాత అది వాళ్ళు చదివి, ప్లస్ ఇంజిన్ పారామీటర్స్, అంటే ఇంజిన్ అప్పుడు ఏ స్పీడ్లో ఉంది, అప్పుడు ఏ హైట్లో ఉంది, ఇవన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి దాంట్లో. ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వడానికి దట్ ఈస్ కాల్డ్ అ బ్లాక్ బాక్స్. పెద్ద ప్లేన్స్ అంటే కమర్షియల్ ప్లేన్స్, పెద్ద జెట్ ఇంజిన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఏటీఎఫ్ అంటాం మేము. ఏటీఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎ కెరోసిన్. మనము వెనకటికి స్టవ్స్లో కెరోసిన్ వాడేవాళ్ళం కదా, అ ప్యూరిఫైడ్ కెరోసిన్ ఈజ్ వాట్ వీ యూజ్ ఇన్ జెట్ ఇంజిన్స్. అట్లాగే చిన్న ఇంజిన్స్ ఏవైతే పిస్టన్ ఇంజిన్స్, ప్రొపెల్లర్స్ చూస్తారు కదా, ప్రొపెల్లర్ ఉన్నదాన్ని ఆ పిస్టన్ ఇంజిన్స్లో పెట్రోల్ వేస్తాం. ఇది కూడా హై గ్రేడెడ్ 100 LL అంటే 100 గ్రేడెడ్ ఫ్యూల్ వేస్తాం. మనకి బయట ఫ్యూల్ మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇది బ్లూ కలర్లో ఉంటుంది. అట్లాగే దిస్ కలర్ కాంబినేషన్ ఈజ్ డిఫరెంట్ ఓన్లీ టు ఐడెంటిఫై. అంటే ఈ బ్లూ ఈజ్ ద ఐడెంటిఫికేషన్ దట్ దిస్ ఇస్ 100 LL ఫ్యూల్ అని. దే గివ్ దట్ కలరింగ్ దాంట్లో. సో ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి రేట్స్, బికాజ్ ఓవర్ ఎ పీరియడ్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ అ లాట్. ఇప్పుడు మా పెట్రోల్ మేము ఏదైతే వాడతామో అది 125 రూపీస్ పర్ లీటర్. అట్లాగే నా ఐ థింక్ ATF ఈజ్ ఆల్సో కాస్టింగ్ అరౌండ్ 45 to 50 రూపీస్ or 60, బికాజ్ ఐ డోంట్ యూజ్ ATF, సో నాకు దాని రేట్ తెలీదు. బట్ పెట్రోల్, మేము వాడే పెట్రోల్ అయితే 125 రూపీస్ పర్ లీటర్ అనమాట. ఇక్కడ ఎన్ని టన్స్ ఆఫ్ ఫ్యూల్ తీసుకోవాలి 1 అవర్కి అని, 3000 pounds అప్రాక్సిమేట్లీ పర్ అవర్ అనుకోండి. అంటే 3000 అంటే 1500 kgs per hour is the fuel consumption. Anywhere around 1500 to 2000 kgs is the consumption per hour. అవి ముందు కూడా ఉన్నాయండి, ఇప్పుడే కాదు. అది ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూలింగ్ అంటాము, అది ముందు కూడా ఉంది. అంటే కొన్ని వెన్ దే ఆర్ డూయింగ్ వెరీ లాంగ్ సెక్టర్స్ ఫ్లై చేస్తున్నప్పుడు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్,
వాళ్ళు ఒక దగ్గరికి వచ్చిన తర్వాత నౌ దే నీడ్ ఫ్యూల్. సో వాళ్ళకి వేరే పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ దే క్యారీ ద ఫ్యూల్ అండ్ వాళ్ళు ఎయిర్ టు ఎయిర్ ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అట్లా ఇప్పుడు పోతున్నాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు లాంగ్ ఫ్లైట్స్ ఉన్నాయి వేర్ దే ఆర్ ఆపరేటింగ్ 16 hours ఫ్లైట్ అండ్ ఆల్. దుబాయ్ ఈజ్ వన్ మోర్ గ్యాప్ బికాస్ మనకి ఇక్కడ నుంచి దుబాయ్కి ఒక 4 hours, అక్కడి నుంచి మళ్ళీ టేకింగ్ అ గ్యాప్ ఆఫ్ 8 hours or 12 hours ఈజ్ ఈజియర్. సో ఐదర్ యూ టేక్ అ దుబాయ్ యాజ్ అ బ్రేక్ ఆర్ అ లండన్ యాజ్ అ బ్రేక్ బికాస్ అదర్వైజ్ ఇట్స్ వెరీ లాంగ్ ఫ్లైట్. కానీ ఇప్పుడు మనకి డైరెక్ట్ హైదరాబాద్ టు న్యూయార్క్ వెళ్తున్నాయి ఫ్లైట్స్, బట్ అఫ్ కోర్స్ వయా దుబాయ్ ఆర్ సంథింగ్. అండ్ ఇప్పుడు ఢిల్లీ టు న్యూయార్క్ డైరెక్ట్ వెళ్తుంది వితౌట్ ఎనీ బ్రేక్. సో నౌ దే ఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 14 to 16 hours డైరెక్ట్ ఫ్లైట్స్ వెళ్తున్నాయి. మోర్ దెన్ 3 lakh ఎయిర్క్రాఫ్ట్స్ ఇన్ ద వరల్డ్. ఒక ఎయిర్క్రాఫ్ట్ వెనకాల మీరు ఒక ఆన్ అన్ యావరేజ్ మీరు ఒక 15 to 20 lakh పైలట్స్ ఉంటారు. ఎయిర్క్రాఫ్ట్స్ రేట్ చాలా డిఫరెంట్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్. అండ్ ఒక థంబ్ రూల్గా మనం ఏమనుకోవచ్చు అంటే 1 seat ఈజ్ 1 crore ఒక యావరేజ్గా. ఇట్ ఈస్ లిటిల్ మోర్ దెన్ 1 crore. ఇప్పుడు మొన్న ఒక 5-6 years బ్యాక్ వరకు ఇట్ వాజ్ 1 seat ఈజ్ 1 crore. అంటే మీరు ఒక 2-seater ఎయిర్క్రాఫ్ట్ కొనాలి అంటే ఒక 2.5 crores అట్లా ఉంటుంది. 4-seater కొనాలి అంటే 4 crores 5 crores వరకే ఉంటుంది. అట్లాగే ఒక 100-seater కొనాలి అంటే ఒక 100-110 అట్లా ఉంటుంది అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్. బోయింగ్ కూడా వేరియస్ సిరీస్ ఉన్నాయి, ఎయిర్బస్ కూడా వేరియస్ సిరీస్ ఉన్నాయి, రైట్ ఫ్రమ్ 100-seater to 400 seaters వరకు ఉన్నాయి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద టైప్. చాలా చాలా డిఫరెన్స్ ఉంటాయి. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎకానమీ క్లాస్. ఎకానమీ ఈజ్ ద లోయెస్ట్ క్లాస్. తర్వాత ఫస్ట్ క్లాస్ ఉంటుంది, మళ్ళీ బిజినెస్ క్లాస్ ఉంటుంది. సో బిజినెస్ క్లాస్ ఫేర్స్ ఆర్ ఆల్మోస్ట్ 3 times ద కాస్ట్ ఆఫ్ ఎకానమీ. అంత డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఫస్ట్ క్లాస్ మేబీ డబుల్, బిజినెస్ క్లాస్ ఇస్ ట్రిపుల్ ద క్లాస్. అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ టు న్యూయార్క్ నేను ఒకవేళ నార్మల్ ఎకానమీ క్లాస్ నాకు $1,000 ఉంటే బిజినెస్ క్లాస్ విల్ బీ నథింగ్ లెస్ దెన్ $3,500. భారతదేశంలో ఇప్పుడు ఆపరేషనల్ ఆర్ మోర్ దెన్ 70 ఐ థింక్. అండ్ నౌ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఈస్ ప్లానింగ్ టు యాడ్ లాట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అనమాట. వాళ్ళ ప్రకారంగా దే వాంట్ టు యాడ్ అనదర్ 100-120 ఎయిర్పోర్ట్స్. ఇట్స్ అ క్వాలిటీ అండి. ఎమిరేట్స్ ఈజ్ మిడిల్ ఈస్ట్ ఎయిర్లైన్స్. ఎమిరేట్స్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ సర్వీస్, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ పైలట్స్, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ హోస్టెస్, ఎవ్రీథింగ్ ఇస్ రియలీ క్లాసీ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి అక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఫ్యూల్ చీప్. మనమేమో మన డబ్బులంతా మనం ఫ్యూల్ మీద పెడుతున్నాం ఇక్కడ. అక్కడ వాళ్ళకి అది చాలా చీప్ కదా. ఫ్యూల్ ఈజ్ వెరీ చీప్ ఇన్ దుబాయ్. అంటే ఎయిర్ ఇండియా ఈజ్ అ నేషనల్ క్యారియర్ అండి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ నౌ what I understand is government doesn't want to do business. Government wants to be only a regulatory authority. So they feel that all these national carriers and everything should be given to private sectors so that private sectors handle all these things and government should only do the regulatory authority ani. Maybe in a way it is right also, but మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది that being a national carrier should remain with government అనిపిస్తుంది. బట్ there are so many ups and downs in the aviation field అండి. చాలా టైమ్స్ లాసెస్లో ఉంటుంది ఏవియేషన్ అనేది. ఎందుకంటే ఏవియేషన్లో డబ్బులు సంపాదించడం కష్టం. ఏవియేషన్ చూస్తే ఇట్స్ అ వెరీ గ్లోరిఫైడ్ ఇండస్ట్రీ, బట్ మార్జిన్స్ ఆర్ వెరీ వేఫర్ థిన్. ఎంత వేఫర్ థిన్ అంటే మీ ఒక ఎయిర్క్రాఫ్ట్ కనుక ఒక నెల రోజులు గ్రౌండ్ మీద ఉంటే కంపెనీ గోస్ ఇన్ టు లాస్. సో అంత కష్టం. ఇప్పుడు అదే ఒక కంపెనీలో ఒక మెషిన్ పనిచేయకపోయినా అంత లాస్ కాదేమో, కానీ ఒక ఎయిర్క్రాఫ్ట్ పనిచేయకపోతే అంత లాస్ అవుతుంది అనమాట. ద ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ డైనమిక్ ఇండస్ట్రీ. చాలా వేఫర్ థిన్ మార్జిన్స్ మీద నడుస్తుంది. ప్లస్ ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ ఎక్స్పెన్సివ్ డే బై డే. అండ్ ఒకప్పుడు వెదర్ యూ కాల్ ఇట్ రైట్ వే ఆర్ రాంగ్ వే, ఎయిర్ ఇండియా ఒకటే ఉండేది. దెర్ వాజ్ నో ప్రైవేట్ ఎయిర్లైన్స్. సో ఆ టైంలో వాళ్ళకి కూడా కరెక్ట్గా మేనేజ్మెంట్ తెలియక వాళ్ళు ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్ వెనకాల 700-800 స్టాఫ్ పెట్టుకున్నారు. Whereas private airlines were operating, private airlines start అయినప్పుడు ఒక ఎయిర్క్రాఫ్ట్ వెనకాల ఓన్లీ 150 స్టాఫ్. whereas Air India is having around 700-800 staff. సో అప్పుడు వాళ్ళు దే రియలైజ్డ్. అండ్ నౌ వాళ్ళు ఇప్పుడు చాలామంది రిటైర్ అవుతూ ఉంటే వాళ్ళు ఇంకా రిక్రూట్మెంట్ చేయట్లేదు. అట్లా స్లోగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఈవెన్ నౌ ప్రాబబలీ గవర్నమెంట్ ఈస్ ఫైండింగ్ డిఫికల్ట్ టు రన్ ఇట్. సో మేబీ దట్స్ ద రీజన్ దే వాంట్ టు ప్రైవేటైజ్ ఇట్. చాలామంది పిల్లలు నేను చూసింది ఏంటంటే వాళ్ళు పాపం ఇంజనీరింగ్ అది ఆ 3rd yearలో అప్పుడు వాళ్ళు మాకు ఫోన్ చేసి, మ్యామ్ మాకు అసలు ఈ కోర్స్ అంటే ఏది తెలియదు మేడం, ఇది ఎలా ఉంటుందో తెలియదు, మాకు పైలట్ కావాలని ఉండే కానీ మేము ఆల్రెడీ ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయాము అని అలా చెప్తారు చాలామంది. సో అప్పుడు నాకేమనిపించిందంటే అసలు పిల్లలకి ఇప్పటికీ అవగాహన లేదు, పేరెంట్స్కి అవగాహన లేదు. కాబట్టి మేము ఏం చేసామంటే వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్వైటింగ్ ద స్కూల్స్.
సో స్కూల్స్ వాళ్ళు ఇప్పుడు మామూలుగా పిక్నిక్ అని వెళ్తారు, ఎడ్యుకేషన్ టూర్స్ అని వెళ్తారు. సో అండర్ ప్రోగ్రామ్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ టూర్ వాళ్ళు వాళ్ళ ప్రిన్సిపల్ త్రూగా మాకు సబ్మిట్ చేసుకొని వాళ్ళు దే కెన్ కమ్ ఫర్ ఎ విజిట్. అసలు కొంతమంది స్కూల్స్ అయితే వాళ్ళు ఎవ్రీ ఇయర్ తీసుకొస్తున్నారు వాళ్ళ పిల్లల్ని, అంటే రైట్ ఫ్రమ్ 4th 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు దే ఆర్ బ్రింగింగ్ దేర్ స్టూడెంట్స్. అండ్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ దే చేంజ్ దేర్ మైండ్ అనమాట. ఏమంటే మేడం మేము ఎప్పుడు కూడా ఏవియేషన్ అనేది మాకు ఆప్షనే లేకుండే మా మైండ్లో, బట్ నౌ వీ కెన్ థింక్ అబౌట్ ఇట్. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఒక మంచి ప్రెజెంటేషన్ ఇస్తాము, దట్ వీ గివ్ దెమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ అవైలబుల్ ఇన్ ద ఏవియేషన్ సెక్టర్. అంటే రైట్ ఫ్రమ్ టికెటింగ్ కౌంటర్స్ నుంచి వాళ్ళకి ఎలా ఎన్ని జాబ్స్ ఉంటాయి. అంటే ఇది ఓన్లీ పైలట్ అండ్ ఇంజనీరింగ్ అంటే మా కోర్సెస్ అని కాదు, బట్ దే హ్యావ్ లాట్స్ ఆఫ్ జాబ్స్ అవైలబుల్ ఇన్ ఏవియేషన్ అనేది వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. ఏటీసీ ఆఫీసర్స్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది ఎయిర్పోర్ట్లో, దెన్ వీ హ్యావ్ ఎయిర్పోర్ట్ మేనేజర్స్ ఉంటారు, దెన్ కార్గో హ్యాండ్లింగ్ వాళ్ళు ఉంటారు, కస్టమ్స్ ఉంటారు, అట్లా చాలా మంది మెంబర్స్ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఇవన్నీ ఏమీ తెలియదు. చాలామంది పిల్లలకి దీని గురించి తెలియదు. ఎక్కువ వరకు తెలిసేది ఇంజనీరింగ్, మెడిసిన్, లాయర్, ఇది తప్పితే వాళ్ళకి ఎక్కువ తెలియదు. సో ఈ కోర్సెస్ అన్నీ మేము వాళ్ళకి మంచి ఒక బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ చేసి దెన్ వీ టెల్ దెమ్, ఓకే నువ్వు ఇప్పుడు 10th ఉన్నావు కాబట్టి నువ్వు చూస్ చేసుకో వాట్ యూ వాంట్ టు బికమ్. దానికి నువ్వు ఏం సబ్జెక్ట్స్ తీసుకోవాలి 11th 12th. ఎందుకంటే మా దగ్గరికి చాలామంది వస్తారు బైపీసీ తీసుకున్న తర్వాత వాళ్ళు 12th కంప్లీట్ చేసి వచ్చేసి మేడం మాకు పైలట్ కావాలంటే వాళ్ళ పాపం మళ్ళీ మ్యాథ్స్ చేయాలి. వాళ్ళు చేస్తారు, నేషనల్ ఓపెన్ స్కూల్ త్రూగా చేస్తారు, కానీ అదే వాడికి ముందు తెలుసుంటే హీ వుడ్ హ్యావ్ టేకెన్ మ్యాథ్స్ ఓన్లీ కదా. సో అలా వాళ్ళకి ఒక అవగాహన రావాలి అని మేము వీ అలౌ ద స్కూల్స్ టు కమ్ అండ్ విజిటర్స్ అలాంగ్ విత్ దేర్ టీచర్స్ అండ్ విత్ దేర్ ప్రిన్సిపల్. మా దగ్గర చాలామంది ప్రిన్సిపల్స్ కూడా వస్తారు పిల్లలతో పాటు. So this is definitely an open invitation for all the schools. You can propose us, you can send us your request, and we'll definitely accommodate your students to come and visit. అన్నీ చూపిస్తాం. we take them to every lab. వాళ్ళకి ల్యాబ్స్ విజిట్ చేపిస్తాము, ఎయిర్ క్రాఫ్ట్స్ హ్యాంగర్లో చూపిస్తాము, మళ్ళీ ఆ ఫ్లయింగ్ జోన్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి దూరం నుంచి చూపిస్తాము ఎలా ఫ్లయింగ్ అవుతుంది అదంతా. సో వాళ్ళకి మొత్తం ఒక అవగాహన వస్తుందన్నమాట. ఇంజనీరింగ్ అంటే ఏంటి, పైలట్ ట్రైనింగ్ అంటే ఏంటి, ఎట్లా ఉంటాయి ఎయిర్ క్రాఫ్ట్స్, ఎలా ఉంటాయి, వాళ్ళ కాక్పిట్లో కూడా చూపిస్తాం, సిమ్యులేటర్స్ చూపిస్తాం వాళ్ళకి. దే రియలీ గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ when they make a visit అనమాట. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఎడ్యుకేషన్ టూర్ ఫర్ దెమ్. చాలా మందికి ఇచ్చామండి మా దగ్గర. ఆన్ అన్ యావరేజ్ ఐ కెన్ సే ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 5,000 పీపుల్ ఈజీగా. ఎందుకంటే మా దగ్గరికి ప్రతి విజిట్లో దే ఆర్ కమింగ్ లైక్ 200 to 300 పీపుల్ వస్తారు. సో ఒక 300 పీపుల్ ఒక్కొక్కసారి అయితే ఎవ్రీ డే ఫర్ అ మంత్ వచ్చేస్తారు మాకు, ఎవ్రీ డే. ఎస్పెషలీ ఇప్పుడు ఈ సెప్టెంబర్, అక్టోబర్ ఈ వర్షాలు ఇది తగ్గిన తర్వాత నేను కూడా వాళ్ళ ప్రిన్సిపల్స్కి వాళ్ళకి ఏమని చెప్తానంటే, మీరు ఎప్పుడూ ఒక లుంబినీ పార్క్ తీసుకెళ్తే వాళ్ళు బోర్ అయిపోతున్నారు. ఒక విజిట్ మీరు ఒక పార్క్కి అక్కడ పెట్టండి, ఒక విజిట్ ఒక ఎడ్యుకేషన్ టూర్కి పెట్టండి, నాట్ జస్ట్ ఫ్లైటెక్ అలోన్. ఐ టెల్ దెమ్ టు టేక్ దెమ్ టు వేరియస్ అదర్ ప్లేసెస్ ఆల్సో. సో అట్లా వెళ్తే ఏంటంటే వాళ్ళకి అన్నీ తెలిసి రావాలి. అందుకే లెర్నింగ్ ఈజ్ బెస్ట్ వే పాసిబుల్ ఓన్లీ వెన్ యూ సీ ద థింగ్. బయట స్కూల్స్లలో, బయట మీరు ఏ కంట్రీస్లో చూడండి, వాళ్ళకి ఒక పోస్ట్ ఆఫీస్ గురించి చదివారు అంటే ఆ రోజు వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ విజిట్ ఉంటుంది. ఒక బ్యాంక్ గురించి చదివారు అంటే బ్యాంక్ విజిట్కి తీసుకెళ్తారు. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా దే నో ఎవ్రీథింగ్. దే నో వాట్ ఈజ్ అ బ్యాంక్, దే నో వాట్ ఈజ్ అ పోస్ట్ ఆఫీస్, దే నో వాట్ ఈజ్ అ రైల్వే స్టేషన్, హౌ టు బుక్ ఎ టికెట్, అవన్నీ వాళ్ళకి ప్రాక్టికల్గా చేపిస్తారు వాళ్ళని. ఒకసారి చేసిన తర్వాత పిల్లలు మర్చిపోరు కదా ఇంకా. సో దట్ ఈజ్ హౌ ద ఎడ్యుకేషన్ నౌ షుడ్ బికమ్ దాట్. నేను చూశానండి, ఒకరోజు నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఒక అమ్మాయి నా ముందు, ఆ అమ్మాయి ఏంటి వాళ్ళ రిజిస్ట్రార్ అన్నాడు 25 రూపీస్ స్టాంప్స్ పెట్టమన్నారు. పెట్టమంటే ఈ అమ్మాయి ఏం చేసింది, 25 రెవెన్యూ స్టాంప్స్ పెట్టింది. పెట్టి మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్ దగ్గర తీసుకొస్తే ఆ అబ్బాయి చూసేసి, అమ్మ ఏం చదువుకున్నావు తల్లి అని అన్నాడు. అంటే సార్ నా మెడిసిన్ అయిపోయింది సార్, నేను పీజీకి అప్లై చేస్తున్నాను అన్నది. ఫస్ట్ టైం చేస్తున్నావు అమ్మ పోస్ట్ అని అన్నాడు. అంటే అవును సార్, ఎప్పుడు మా డాడీయే చేస్తాడు, ఇది ఫస్ట్ టైం వస్తున్నాను నేను పోస్ట్ ఆఫీస్ అంటే. అందుకే నీకు పోస్ట్ స్టాంపు రెవెన్యూ స్టాంప్కి నీకు డిఫరెన్స్ తెలియదు అని అన్నాడు. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. ఎందుకంటే ప్రతి దగ్గర మనం పేరెంట్స్కి కూడా ఏం చేస్తాము, వద్దు నువ్వెళ్ళకు బ్యాంక్కి, వద్దు నువ్వెళ్ళకు, వాళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టి ఆ మదరు ఫాదరు వెళ్తారనమాట, పిల్లల్ని వెళ్ళనియరు. ఇప్పుడు కూడా నా దగ్గర పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళ పేరెంట్స్ కనీసం పిల్లల్ని ఒకసారి కూరగాయలు తెప్పని చెప్పారండి. వాళ్ళు 12th అయిపోయి డిగ్రీ అయిపోయి వాళ్ళు ఇప్పుడు ఫ్లయింగ్ చేస్తున్న 22 years పిల్లలని వాళ్ళ ఇంట్లోకి ఒక్కసారి కూడా కూరగాయలు కొని తేలేదు ఇప్పటివరకు. సో వాట్ విల్ దే లెర్న్ అండి? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లైఫ్ని ప్రిపేర్ చేయడం ఇంపార్టెంట్, నాట్ జస్ట్ ఎ కెరియర్. ఎవ్రీథింగ్ షుడ్ గో సైమల్టేనియస్లీ. సో వీళ్ళు స్కూలింగ్లో ఉన్నప్పుడు
ఇది కూడా ఇంపార్టెంట్. ఐ విల్ టెల్ ద టీచర్స్ దట్ యూ షుడ్ టేక్ దెమ్ టు అ వెజిటబుల్ మార్కెట్, యూ షుడ్ టేక్ దెమ్ టు అ ఫ్రూట్ మార్కెట్, టేక్ దెమ్ ఎవ్రీవేర్, లెట్ దెమ్ సీ వాట్ ఇట్ ఈస్. సో నేను అనేది ఏంటంటే లైఫ్లో ప్రాక్టికల్గా వాళ్ళకి ప్రతి ఒక్కటి ఒక టూర్ లాగా చూపించేస్తే వాళ్ళు యాజ్ దే కీప్ గ్రోయింగ్ దే అండర్స్టాండ్. లేకుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మన బియ్యం ఏమో పెద్ద చెట్టు కాస్తున్నాయి అనుకుంటారు. వాళ్ళకి అసలు వరి చేను అనేది ఏంటి తెలియదు, ఏ చేను తెలియదు, వాళ్ళకి ఏది తెలియదు అనమాట.